This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. లెట్ స్టార్ట్. సో ఈరోజు మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేయబోతున్నామండి. కొత్త టాపిక్ వచ్చి మనకి డేటాబేసెస్ టచ్ అయిపోతున్నాం. యాజ్ ఐ సెడ్, నేను మీకు ఎఫ్ఎస్ఎక్స్ వచ్చి నేనేం చెప్పాను ఇంతకు ముందు చెప్పినట్టు, ఎఫ్ఎస్ఎక్స్ వచ్చి ఇప్పుడు కాదు. మీకు వచ్చి దీన్ని ఏమంటారు మనం, డైరెక్టరీ సర్వీస్ మాట్లాడేటప్పుడు ఐఏఎం లో అప్పుడు చెప్తాను. ఎఫ్ఎస్ఎక్స్ నాకు అప్పుడు గుర్తు చేయండి. యాక్చువల్గా నేను ఎప్పుడైతే డైరెక్టరీ సర్వీస్ స్టార్ట్ చేస్తానో, సార్ ఎఫ్ఎస్ఎక్స్ కూడా బాకీ ఉందని చెప్పండి, దాంతో కలిపి చెప్తాను యాక్చువల్గా. రైట్. సో ఈరోజు ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన డేటాబేసెస్ అండి. సో ఈ డేటాబేసెస్ లో మీకు చాలా ఉంటాయి యాక్చువల్గా, అన్ని డిస్కస్ చేయం యాక్చువల్గా. సో దీంట్లో మనం డిస్కస్ చేయే టాపిక్స్ వచ్చి మీకు యాక్చువల్గా, సో నాకు ఈ క్యూఎల్డిబి ఇవన్నీ నేను ఎప్పుడు పనిచేయలేదండి, నాకు అసలు ఐడియా కూడా లేదు. ఇది కొత్తగా వచ్చినాయి కూడా యాక్చువల్గా. ఈ 5 డిస్కస్ చేస్తామండి యాక్చువల్గా. ఈ 5 కూడా మనం డిస్కస్ చేస్తాం. దీంట్లో లోపలికి వెళ్ళి ప్రాక్టికల్ గా మనం చేసే వచ్చి ఆర్డిఎస్, డైనమో డిబి, రెడ్ షిఫ్ట్ ప్రాక్టికల్ గా చేస్తాం యాక్చువల్ గా. సో అమెజాన్ డిబి కూడా క్రియేషన్ చూపిస్తాను యాక్చువల్ గా. ఎలాస్టిక్ క్యాష్ వచ్చి మీకు థియరిటికల్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ రోజు మనం ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆర్డిఎస్ అంటే ఏంటి, ఓకే. ఆ తర్వాత ఇనిషియల్ గా డైనమో డిబి అంటే ఏంటి, ఎలాస్టిక్ క్యాష్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఓవర్ వ్యూ ఇస్తాను ఫస్ట్ 5 minutes. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఆర్డిఎస్ కి వెళ్ళి మొత్తం డిప్లాయ్ చేద్దామండి. మనం డేటాబేస్ కంప్లీట్ గా డిప్లాయ్ చేసి దాన్ని ఎలా టెస్ట్ చేయాలా ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఆర్డిఎస్ మీరు ఫస్ట్ ఆర్డిఎస్ తో స్టార్ట్ చేద్దాం. ఏంటి ఆర్డిఎస్ అంటే, రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్ అండి, రెగ్యులర్ డేటాబేస్ అండి యాక్చువల్ గా. రెగ్యులర్ డేటాబేస్ అంటే ఏంటి, మీకు సంథింగ్ లైక్ ఎంఎస్ఎస్క్యూఎల్ ఉంది, తర్వాత ఒరాకిల్ ఉంది, ఓకే. ఆ తర్వాత మైఎస్క్యూఎల్, ఇలా రెగ్యులర్ డేటాబేస్ ఉంటాయి కదా. వీటికి ఇంకో పేరు కూడా ఉందండి, దీన్ని స్ట్రక్చర్డ్ డేటాబేసెస్ అంటాడు. దీన్ని స్ట్రక్చర్డ్ డేటాబేసెస్ అంటారు యాక్చువల్ గా. సో స్ట్రక్చర్డ్ డేటాబేసెస్ అంటే అర్థం ఏంటంటే, మీకు రోస్ అండ్ కాలమ్, సింపుల్ గా చెప్పాలంటే ఎక్సెల్ షీట్ అండి. మీకు ఎక్సెల్ షీట్ ఎలా ఉంటుంది, ఎక్సెల్ షీట్ లో ఏముంటుందండి, నథింగ్ బట్ మీకు, మీరు చూసంటే రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి, అంతకు మించి ఏం లేదు. సో ఈ రోస్ అండ్ కాలమ్స్ లో ఏముంటుంది, డేటా ఎంటర్ అవుతుంది. మీకు మీకు ఇక్కడ వచ్చి మీకు డేటా అనేది ఎంటర్ అవుతుంది అనమాట. మీకు డేటా అనేది ఎంటర్ చేస్తాం మీకు బేసిక్ గా. సో కాబట్టి ఈ స్ట్రక్చర్డ్ డేటాబేసెస్ ఇస్ నథింగ్ బట్ డేటాబేసెస్ అన్నమాట. కాకపోతే ఏంటంటే మీకు, ఎందుకు దాన్ని స్ట్రక్చర్డ్ డేటాబేస్ అనాలి, ఎందుకు అంటే, లెట్ మీ టెల్ యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటాబేస్ లో మీకు రోస్ అండ్ కాలమ్స్ అని చెప్పాను ఇప్పుడే మీకు, అవునా. ఈ నిలువుగా ఉండే ఏంటి యాక్చువల్ గా కాలమ్స్ అంటారు, వేరస్ హారిజెంటల్ గా ఉన్నాయి కూడా మీకు రోస్ అంటారు. సో మనం ఏం చేస్తాం ఇక్కడ, ఎంప్లాయీ నెంబరు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఇచ్చామనుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర హర్షాన్ని ఇచ్చాను అనుకోండి, మీకు తీసుకోదు. ఎందుకు, మనం ఏం చెప్పాం, డేట్ దగ్గర డేట్ ఫార్మేట్ లో ఇవ్వాలా, లాస్ట్ నేమ్ ఆర్ ఫస్ట్ నేమ్ దగ్గర స్ట్రింగ్ ఫార్మేట్ లో ఇవ్వాలి. అక్కడికి పోయి 100 ఇస్తే తీసుకోదు బేసిక్ గా, ఓకే. అలాగే ఒక సెల్ ని ఎంటీగా వదిలేసాం అనుకో, అది కూడా ఒప్పుకోదు అనమాట. ఎందుకంటే డేటా అనేది ఒక ప్రాపర్ స్ట్రక్చర్, దీన్ని స్కీమా డిఫైన్ చేయడం అంటారు యాక్చువల్ గా. స్కీమా అంటే ఏంటి, ఓకే, రో 1 లో వచ్చి ఎంప్లాయీ నెంబరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా ఉండాలి, రో 2 లో, రో 3 అని ప్రాపర్ గా చెప్తారు అనమాట. దాంట్లో ఫిల్ అవ్వాలి, దాన్ని బేసిక్ గా స్కీమా అంటారండి. ఓకే. సో స్ట్రక్చర్ డేటాబేసెస్ కోసం మనం ఆర్డిఎస్ ని స్ట్రక్చర్ డేటాబేసెస్ అన్నమాట. అంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ గా మీ పే స్లిప్స్ కానీ, లేకపోతే ఆధార్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ రాదులేండి, లేదా మీ మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్ డేటాలో ఉంటాయి. దానికోసం డేటాబేస్ ఆర్డిఎస్ వాడుకుంటాం. తర్వాత మీకు వచ్చి డైనమో డిబి ఉంటుంది. డైనమో డిబిని దేని కింద వస్తుందంటే, అమెజాన్ ఓన్ ప్రోడక్ట్ అండి ఇది. సో ఇది వచ్చి మీకు, దీన్ని ఏమంటామంటే నో ఎస్క్యూఎల్ కింద వస్తుంది, ఇదొకటి. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే డాక్యుమెంట్ డిబి అని ఒకటి ఉంది. ఈ రెండు వచ్చి నో ఎస్క్యూఎల్ కింద వస్తాయండి. మీకు ఈ రెండు వచ్చి నో ఎస్క్యూఎల్. నో ఎస్క్యూఎల్ అంటే అర్థం ఏంటంటే, అసలు ఎస్క్యూఎల్ లేదని కాదండి, నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ దాని అర్థం యాక్చువల్ గా. నౌ దీని పర్పస్ ఏంటి యాక్చువల్ గా అంటే, ఇప్పుడు అన్ని సార్లు మీకు స్ట్రక్చర్ డేటాబేస్ పనికిరాదండి. ఓకే. స్ట్రక్చర్ డేటాబేస్ ఎప్పుడు పనికి వస్తుంది, మీకు డేటా అంతా ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటే పనికి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లేకపోతే ట్విట్టర్ ట్వీట్స్ కానీ, లేకపోతే ఫేస్బుక్ లో కానీ ఏమైనా కామెంట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయనుకోండి, బేసిక్ గా దట్ ఈస్ నాట్ ఎ స్ట్రక్చర్డ్ డేటా బేసిక్ గా. ఓకే. మీకు ఒక డాక్యుమెంట్ డివికి పోయినప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్ గా. బట్ ఏంటంటే, ఎక్కడైతే మీకు స్ట్రక్చర్డ్ డేటా ఉండదో, అలాంటి డేటా మీరు సేవ్ చేసుకోవాలనుకోండి, అటువంటి టైంలో మీరు ఏం చేస్తారంటే నో ఎస్క్యూఎల్ వాడుకోవచ్చు. సో నో ఎస్క్యూఎల్ వచ్చి బేసిక్ గా ఈ డైనమో డిబి వచ్చి కీ వాల్యూ పేర్స్ లో పనిచేస్తుందండి, కీ వాల్యూ పేర్.
కీ వాల్యూ పేర్ డేటాబేస్ అంటాను. అంటే అర్థం ఏంటి? డేటా మీకు ఎంటర్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకే టేబుల్ లోపల మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటుంది? ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు శ్రీ అన్నాను అనుకోండి. లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హర్ష అట్లా ఇచ్చాను. లెఫ్ట్ సైడ్ వచ్చి కీ అండి. రైట్ సైడ్ వచ్చి వాల్యూ అన్నమాట. సో మీకు డైనమో డిబి ఇస్ నో ఎస్క్యూఎల్ డేటాబేస్. మీకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. డాక్యుమెంట్ డిబి వచ్చి బేసిక్ ఇది మాంగో డిబి అండి. ఇది మాంగో డిబి యాక్చువల్ గా. ఇది డిఫరెంట్. ఇది ఏంటంటే మీకు కలెక్షన్స్ అండ్ డాక్యుమెంట్స్ వస్తాయి దీంట్లో యాక్చువల్ గా. ఇక్కడ ఏంటంటే కీ వాల్యూ పేరులో డేటా సేవ్ అవుతుంది మీకు. సో కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఇది వాడుకుంటారు కీ వాల్యూ పేరు. ఆ తర్వాత అంటే ఎస్పెషల్ గా మీరు గేమ్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త గేమ్ ఒకటి కనిపెట్టారు. ఏంటి మనకి మొబైల్‌లో ప్లే చేసే గేమ్ లైక్ టెంపుల్ రన్ లాగా మనం దాన్ని ఏమంటారు చర్చ్ రన్ అని కొత్తగా కనిపెట్టామనుకోండి వెరైటీగా. ఓకే. సో టెంపుల్‌కి అపోజిట్‌గా. ఓకే. సో మీరు ఆ గేమ్‌కి స్కోర్ బోర్డ్ కావాలి కదా! ఆ స్కోర్ బోర్డ్ ఎక్కడ పెడతారు? డైనమో డిబిలో సేవ్ చేస్తారన్నమాట మీకు యాక్చువల్‌గా. ఎందుకు? దట్స్ మీకు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో వచ్చి మీకు ఏమొస్తుంది? ప్లేయర్ నేము ఇక్కడొస్తుంది. పాయింట్స్ ఎన్నున్నాయి ఇక్కడొస్తుంది. దానికి పనికొస్తుందన్నమాట. అలా కాకుండా మోర్ కాంప్లెక్స్ డేటా వచ్చిందనుకోండి, దానికి మీకు ఏం చేయొచ్చంటే మాంగోడిబి వాడుకోవచ్చు. అది మీకు అప్పుడు పోయినప్పుడు అది అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి మీకు ఎలాస్టిక్ క్యాష్ అండి. పేరులోనే ఎలాస్టిక్ క్యాష్ ఉందన్నమాట. ఇదేంటంటే వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్ మీకు పెంచడానికి క్యాషింగ్ కోసం వాడతాం. సర్వర్స్ పెట్టి మీకేందంటే రెగ్యులర్‌గా యాక్సెస్ డేటాని తీసుకొచ్చి క్యాషింగ్‌లో పెడతామన్నమాట. జస్ట్ లైక్ స్టోరేజ్ గేట్‌వేలో క్యాషింగ్ ఉంది కదా! అలాగుంటుందన్నమాట. మీ ఏమవుద్దంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే క్వెరీ ఎక్కువ మంది రన్ చేశారనుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఐఆర్‌సీటీసీ ఉంది. ఐఆర్‌సీటీసీలో ఏసీ బోగి ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 10 గంటలకి. నాన్ ఏసీ వచ్చి 11 గంటలకి. మనం 10 గంటలకు ముందే 9:45కి లాగిన్ చేసి ఒకేసారి రిఫ్రెష్ కొడుతూ ఉన్నాం అనుకోండి. ప్రతిసారి మీకోసం నేను క్వెరీ రన్ చేయాలా వెనక? అవసరం ఏంటి? అట్లా పెట్టను. నేను క్యాషింగ్ పెడతాను. సో కాబట్టి ప్రపంచంలో ఎంతమంది యాక్సెస్ చేసినా కూడా సేమ్ రిజల్టే వాళ్ళకెళ్తుందన్నమాట. అదంతా క్యాష్ అయ్యి ఉంటుంది. నౌ అమెజాన్ రెడ్‌షిఫ్ట్ ఉందన్నమాట. అమెజాన్ రెడ్‌షిఫ్ట్ ఈస్ ఆల్సో డేటాబేస్ అండి. బట్ ఇట్ ఈస్ ఏ ఆప్టిమైజ్డ్ డేటాబేస్ ఫర్ ఎవరి కోసం? ఆప్టిమైజ్డ్ డేటాబేస్ ఫర్ డేటా వేర్ హౌసింగ్ అప్లికేషన్స్ అండి. సో ఇది కూడా ఒక డేటాబేసే లైక్ ఆర్‌డిఎస్ లాగా. కానీ ఏందంటే ఇది పోస్ట్‌గ్రెస్ దీన్ని పోస్ట్‌గ్రెస్ మీద బిల్డ్ చేశారు యాక్చువల్‌గా. ఇదేం చేస్తుందంటే మీకు డేటా వేర్ హౌసింగ్ అప్లికేషన్ కోసం మీ డేటాని దీంట్లో లోడ్ చేసుకొని రెగ్యులర్ డేటాబేస్ కాకుండా మీరు క్వెరీస్ చాలా ఫాస్ట్ గా రన్ చేయొచ్చు. రిపోర్టింగ్ చాలా ఫాస్ట్ గా తీయొచ్చు అన్నమాట. ఇప్పుడు చాలా వచ్చిందిలేండి అథీనా అని, గ్లూ అని. బట్ రెడ్ షిఫ్ట్ అనేది ఏంటంటే మీ దగ్గర ఒక బల్క్ ఆఫ్ డేటా ఉంది. ఆ డేటాను బాగా అనలైజ్ చేసి క్వెరీస్ రన్ చేయాలా? అయితే డేటా రెడ్ షిఫ్ట్ లేస్ చేసేయచ్చు అన్నమాట. మీకు రిపోర్టింగ్ చాలా ఫాస్ట్ గా వస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆర్‌డిఎస్ గురించి డిస్కస్ చేయాలండి. ఆర్‌డిఎస్ లో మనకి లెట్ మీ టెల్ యూ ఇది ఆర్‌డిఎస్ క్లాస్ అండి. గుర్తుపెట్టుకోండి ఇది ఆర్‌డిఎస్ క్లాస్. డేటాబేస్ క్లాస్ కాదు. అంటే నేను ఎంఎస్ ఎస్‌క్యూఎల్, ఆర్‌కేలో తీసుకున్న ఎగ్జాంపుల్ చెప్పానన్నమాట ఇక్కడ. కొందరికి ఎంఎస్ ఎస్‌క్యూఎల్ కావాలి, కొందరికి ఆర్‌కేల్ కావాలి. అందరిని సాటిస్ఫై చేయడం కుదరదు. సో నేను దేంట్లో చెప్తానంటే మీకు ఆర్‌డిఎస్ యొక్క ఫుల్ పవర్ మొత్తం చూపించాలి కాబట్టి నేను మైఎస్‌క్యూఎల్ తీసుకుంటాను. ఎందుకు? మీకు అన్ని ఎంఎస్ ఎస్‌క్యూఎల్ గాని, ఆర్‌కేల్ గాని అన్ని ఫీచర్స్ ఆర్‌డిఎస్ లో సపోర్ట్ చేయవండి. సో ఆర్‌డిఎస్ మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే మీకు బేసిక్‌గా ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అనొచ్చు. మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అనొచ్చు. ఎందుకు ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అనొచ్చు? ఇప్పుడు రెగ్యులర్ గా మీకు మైఎస్‌క్యూఎల్ డేటాబేసో, ఎంఎస్ ఎస్‌క్యూఎల్, ఆర్‌కేలో కావాలనుకోండి. మీరు కావాలంటే ఒక వీఎం క్రియేట్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దాని లోపల ఇది బ్రహ్మాండంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. పనిచేస్తుంది. ఓకే. ఇబ్బందేం లేదు. మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే అదేంటంటే ఇప్పుడు మీకు తెలుసు ఇదొచ్చి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ కిందొస్తుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ కింద రావడం వల్ల వచ్చిన ఇబ్బందేంటంటే ఆ సర్వర్ యొక్క దీని పేరేంటి? ఆ సర్వర్ వచ్చి రెస్పాన్సిబిలిటీ వచ్చి ఏడబ్ల్యూఎస్‌లో ఉంటుంది. వేరేస్ అప్లికేషన్ రెస్పాన్సిబిలిటీ మీదవుతుందన్నమాట. అయితే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఐఏఎస్‌లో సర్వర్ మొత్తం అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మీద కూడా మీకు కంట్రోల్ ఉంటుందండి. కానీ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్‌కొచ్చేసరికి అది ఉండదు. ఎందుకంటే అండర్‌లయింగ్ సర్వర్ వచ్చి మీరు మేనేజ్ చేయరు. కాబట్టి నేను ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కస్టమర్ వచ్చి డిఫాల్ట్‌గా
నేను ఆర్డిఎస్ తీసుకుంటాను, ఆర్డిఎస్ లో నా డేటాబేస్ పెట్టుకుంటాను అని అడిగాడు అనుకోండి, నేనేం చేస్తానంటే ఇమీడియట్ గా ఏం చేస్తానంటే ఓకే చెప్పాను. నేను ఏం చేస్తానంటే ఎస్ ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. అయితే ఒక విషయం అండి, దాని కొన్ని కొన్ని ఫీచర్స్ ఆర్డిఎస్ లో సపోర్ట్ చేయరు. ఆ ఫీచర్స్ మీకు అవసరం లేదు అనుకుంటే ఆర్డిఎస్కి వెళ్ళండి, ఇబ్బంది లేదు. కానీ ఆ ఫీచర్స్ ఫ్యూచర్ లో అవసరం అవుతాయంటే మళ్ళీ మీరు వెనక్కి మైగ్రేట్ చేయాలా, తలకాయ నిప్పులు ఉంటాయి, ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. ఇంకోటి ఏంటి, మీరు ఆర్డిఎస్కి వెళ్తే అండర్లయింగ్ లో ఉన్న హార్డ్వేర్ కి వచ్చి మీకు యాక్సెస్ ఉండదు. ఐ మీన్ అండర్లయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ యాక్సెస్ ఉండదు. అటువంటి పక్షాన ఏమవుతుంది, అటువంటి పక్షాన మీకు కంప్లీట్ కంట్రోల్ ఉండదు. అలాంటిది ఎక్స్పెక్టేషన్ మీకుంటే మీరు ఏం చేయాల్సి వస్తుంది, మీరు కంపల్సరీగా ఐఏఎస్కి వెళ్ళాలి, కానీ ఇలా ఆర్డిఎస్ పాస్ సర్వీకి రాకూడదు, పాస్ సర్వర్స్ కి రాకూడదు. ఇదన్నమాట యాక్చువల్ గా నేను చెప్పాలనుకుంది యాక్చువల్ గా. ఓకే. సో కాబట్టి మనం ఏం చేస్తాం, నేను ఫస్ట్ ఆర్డిఎస్ డిప్లాయ్ చేస్తానండి MySQL. అది డిప్లాయ్ కావడానికి మీకు ఏమవుతుందంటే ఒక 10-15 మినిట్స్ పడుతుంది. ఆ లోపల నేను ఏం చేస్తానంటే ఈ MySQL ఆర్డిఎస్ ఎలా పనిచేస్తుంది, ఈ ప్రైమరీ అంటే ఏంటి, సెకండరీ అంటే ఏంటి, రీడ్ రిప్లికా అంటే ఏంటి అని మీకు థియరిటికల్ గా చెప్తాను. ఓకే. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఆర్డిఎస్ ఉంది కదా, నేను ఏం చేస్తాను, ఆర్డిఎస్ క్లిక్ చేస్తాను. మనం ఆర్డిఎస్ లో MySQL డిప్లాయ్ చేసేటప్పుడు ప్రైమరీ వచ్చి ఒక అవైలబిలిటీ జోన్ లో, సెకండరీ వచ్చి ఇంకో అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ చేయాలండి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇలా సబ్నెట్ గ్రూప్స్ అని ఉంటాయి, సబ్నెట్ గ్రూప్స్ అని ఉంటాయి అనమాట. అంటే గ్రూప్ ఆఫ్ సబ్నెట్స్. నేను ఏం చేస్తాను, క్రియేట్ డిబి సబ్నెట్ గ్రూప్ అంటాను. క్రియేట్ డిబి సబ్నెట్ గ్రూప్ అని దీంట్లో నేను ఏమిస్తాను ఇక్కడ యాక్చువల్ గా, ఇక్కడికి వచ్చి నేను AWS B24 గ్రూప్ అంటాను అని కిందకొచ్చి నేనేం చేస్తాను, కిందకొచ్చి గ్రీన్ విపిసి అని ఇస్తాను, DD21 గ్రీన్ విపిసి అని ఇస్తాను. ఇచ్చి అయితే ఏ అవైలబిలిటీ జోన్ లేదు, మీరు ఇక్కడ చూస్తారు అనుకోండి, ఏ అవైలబిలిటీ జోన్ పార్ట్ ఆఫ్ దిస్ వన్ ఉండాలి. సో నేను ఏం చేస్తానంటే 1A 1B 1C ఈ 3 దీంట్లో ఉండాలన్నమాట. ఓకే. సో ఇక్కడికి వచ్చి ఏ సబ్నెట్లు, ఇంతకుముందు యాడ్ ఆల్ సబ్నెట్స్ అని ఉండేది. ఎనీవే 1.0 సారీ 3.0 1.0 పబ్లిక్ సబ్నెట్స్ అనమాట. మీరు కాబట్టి ప్రైవేట్ సబ్నెట్ కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మామూలుగా ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టి మనం చేస్తాం అనమాట. బట్ నేను ప్రైవేట్ సబ్నెట్ లో పెడితే నేను కనెక్ట్ కాలేను కదా. యాక్చువల్ నేను కనెక్ట్ అవ్వచ్చు అండి, ఎందుకు అంటే నేను ఈ సర్వర్ లో ఉంచిన, బట్ పబ్లిక్ సబ్నెట్ ఇవ్వండి, మీకు మళ్ళీ ఇబ్బంది రాకూడదు. ఇలా సెలెక్ట్ చేసి ఫస్ట్ నేను ఏం చేస్తాను, క్రియేట్ అంటాను. అంటే ఒక సబ్నెట్ గ్రూప్ క్రియేట్ చేశానండి. ఏంటి సబ్నెట్ గ్రూపు, ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ సబ్నెట్స్ అనమాట. అంటే ఎక్కడ డిప్లాయ్ అవ్వాలి నా ఆర్డిఎస్ అని చెప్పి. ఇప్పుడు డేటాబేసెస్కి వెళ్తాను. డేటాబేసెస్కి వెళ్ళి నేను ఏం చేస్తాను, ఇక్కడ క్రియేటెడ్ డేటాబేస్ అన్నాను అనుకోండి. ఇక్కడ క్రియేటెడ్ డేటాబేస్ అని మీరు కిందకు వచ్చారనుకోండి, మీకు ఏం తెలుస్తుంది, ప్రస్తుతానికి మీకు ఈ డేటాబేస్ సపోర్ట్ చేస్తుందండి. ప్రస్తుతానికి మీకు అమెజాన్ అరోరా, MySQL, MariaDB, Postgres, Oracle అండ్ మైక్రోసాఫ్ట్ SQL. సో దీంట్లో వచ్చి నేను ఏం చేసుకుంటా అంటే, అమెజాన్ అరోరా అంటే వాళ్ళ ఓన్ ప్రోడక్టేనండి, వాళ్ళు ఓన్ గా డెవలప్ చేశారు. దీని గురించి రేపు మాట్లాడదాము. సో ఈ అమెజాన్ అరోరా అంటే ఫుల్లీ SSD స్టోరేజ్ అండి. మీకు సమ్వేర్ లైక్ 6 రిప్లికా, సారీ చాలా రిప్లికాస్, ఆల్మోస్ట్ 30 రిప్లికాస్ ఏమో ఇస్తుంది. మనం రేపు మాట్లాడదాం దీని గురించి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, MySQL సెలెక్ట్ చేస్తానండి. MySQL సెలెక్ట్ చేసి కిందకు వచ్చి మీరు చూసినట్లయితే మీకు చాలా వర్షన్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే MySQL 8011 సెలెక్ట్ చేస్తాను. ఎందుకు సార్ ఇది సెలెక్ట్ చేయలేదంటే, నేను ఇది ప్రాపర్ గా టెస్టింగ్ చేయడం జరిగిందండి, అందుకని. ఓకే. మీరు కాబట్టి మిగతా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ నేను ఐ కాంట్ రిస్క్ టైం అనేది బౌండ్ లో ఉంటాను కాబట్టి నేను 8011 తీసుకుంటాను. కిందకు వస్తే మీకు ఫ్రీ టైర్, డెవ్ టెస్ట్, ప్రొడక్షన్ అని ఉంటుందండి. సో నేను ప్రొడక్షన్ సెలెక్ట్ చేస్తాను, మీరు కూడా ప్రొడక్షన్ సెలెక్ట్ చేయండి. ఫ్రీ టైర్ చేస్తే మీకు అంత ఎఫెక్టివ్ కాదు, ఎందుకంటే సెకండరీ కూడా డిప్లాయ్ చేయాలి. సరే, ఇక్కడికి వచ్చి మీకు డేటాబేస్ ఇన్స్టెన్స్ అండి. అంటే ఏమవుతుందంటే, మీకు సర్వర్ లోపల మీకు సర్వర్ డిప్లాయ్ చేసి దాని లోపల ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంది. ద DB ఇన్స్టెన్స్ ఐడెంటిఫైర్ కేస్ సెన్సిటివ్ బట్ స్టోర్డ్ ఆల్ లోయర్ కేస్, కన్స్టే 1 to 6 ఆల్ఫా న్యూమరిక్, 1 to 15 SQL సర్వర్. సో డేటాబేస్ ఇన్స్టెన్స్ 1 అని ఇవ్వండి. కిందకి రండి, క్రెడెన్షియల్స్ అడ్మిన్ ఇచ్చి నేను సింపుల్ గా నేను ఏం చేస్తాను, ఏదో ఒక సింపుల్ పాస్వర్డ్ ఇస్తాను. స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వద్దని వాళ్ళు చెప్పుంటారు, స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వద్దని. మీరు చూసారనుకోండి, స్లాష్ వాడకూడదు, డబుల్ కోట్ వాడకూడదు, @ సైన్ వాడకూడదు, కాబట్టి ఇంకేమన్నా వాడుకోండి. ఓకే.
ఇలా ఇస్తాను. నా ఇక్కడికి వచ్చి డీబీ సైజ్ అడుగుతుందండి. డీబీ సైజ్ నేను ఏం చేస్తానంటే కిందకి వచ్చి నేను T2 మీడియం తీసుకుంటా. మీ విషయంలో మీరు T2 మైక్రో తీసుకోవచ్చు, ఎందుకంటే టైం ఉంటే. బట్ టీ టూ స్మాల్ T2 మైక్రో తీసుకుంటే ఏంటంటే నాకు ఎక్కువసేపు డిప్లాయ్మెంట్ అవుతుందండి. అందుకని T2 మీడియం తీసుకుంటాను. అంటే 2 CPU 4 GB అన్నమాట. సో కిందకి వచ్చి ప్రొవిజన్ ఐఆప్స్ అవసరం లేదండి. జనరల్ పర్పస్ మన టెస్టింగ్ చాలు. 20 ఇస్ ద మినిమం కాబట్టి అలా వదిలేయండి. ఇక్కడ మీరు ఆటో స్కేలింగ్ అనేబుల్ చేయొచ్చు. ఏమవుతుందంటే మీరు మినిమం 28, మాక్సిమం వచ్చి మీకు 32 TB దాకా వచ్చు. సో మాక్సిమం స్టోరేజ్ అంటే చెప్పొచ్చు ఎంత స్టోరేజ్ వరకు ఉపయోగించుకోవాలి అని చెప్పి మీరు ఇక్కడ డిసైడ్ అవ్వచ్చు అండి. అయితే ఎనేబులింగ్ దిస్ ఫీచర్ విల్ అలౌ స్టోరేజ్ టు ఇంక్రీజ్ వన్ స్పెసిఫైడ్ థ్రెషోల్డ్ ఈస్ ఎక్సీడెడ్. ఒకసారి ఇది కానీ ఎక్స్టెండ్ క్రాస్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా స్టోరేజ్ ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. అంటే మీరు మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేకుండా మీరు పెట్టేస్తారు 500 GB అనుకోండి. ఒకవేళ 500 GB రీచ్ అయిపోయారు అనుకోండి, మీకు నార్మల్ గా అయితే ఇంతకుముందు డౌన్ అయిపోద్ది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఆటోమేటిక్ అది ఎక్స్టెండ్ చేసుకుంటుంది. సరే, సరే 100 ఇద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే కిందకి వచ్చాను అనుకోండి, మీకు ఇక్కడ క్రియేట్ ఎ స్టాండ్ బై డోంట్ క్రియేట్ ఎ స్టాండ్ బై ఇన్స్టెన్స్, క్రియేట్ ఎ స్టాండ్ బై అంటే ఇది జస్ట్ సెలెక్ట్ చేయండి. మల్టీ ఏజీ డేటాబేస్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాసేపట్లో. అంటే ఏంటంటే ఇది ఇంకో కాపీ వచ్చి ఇంకో అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ చేస్తుంది. అందుకే నేను ఏం చెప్పాను ఇక్కడ మీకు, మీరు చూసినట్లయితే ఇది కాపీ చేస్తాను. అందుకే మనం సబ్నెట్ గ్రూప్ క్రియేట్ చేసాం. ప్రైమరీ వచ్చే దగ్గర స్టాండ్ బై ఇంకో దగ్గర క్రియేట్ అవుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చి ఏ VPC కావాలి, బై డిఫాల్ట్ VPC సెలెక్ట్ చేసి ఉంటుంది. నాకు కావాల్సిన గ్రీన్ VPC. ఆబ్వియస్ గా మీ గ్రూప్ వచ్చేసి కదా AWS, ఇంకో గ్రూప్ ఉండాలండి. 24 గ్రూప్. పబ్లిక్లీ యాక్సెసిబుల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. RDS will not assign public IP, only EC2 instances and devices inside the VPC can connect to your database. నేను పబ్లిక్లీ ఇస్తాను, ఎందుకంటే మీకు మళ్ళీ ఇబ్బంది రాకూడదు. allow all. సో మీరు చూసినట్లయితే ఈ మంత్లీ నాకు రాబోయే బిల్ ఏంటంటే 101 USD అండి. నాకు 101 USD వస్తుంది. ఇక్కడికి వచ్చి క్రియేట్ డేటాబేస్. ఓకే, మీకు క్రియేట్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుందండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ గా అసలు ఏంటి ఈ RDS ఎలా పనిచేస్తుందనే డిజైన్ మీకు తెలియాలి. సో ఇమాజిన్ ఇది ఒక VPC తీసుకున్నాను అనుకోండి. జస్ట్ ఇమాజిన్ దిస్ ఇస్ ఏ VPC. ఓకే, ఈ VPC లో నాకేముంది, బేసిక్ గా ఇమాజిన్ నా దగ్గర 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి అనుకోండి. ఒకటి, ఇలా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చి మనకి బేసిక్ ఇక్కడ ఏంటి, US East 1 యాక్చువల్ గా. US East 1. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వచ్చి అవైలబిలిటీ జోన్స్ అండి. నేను ఏం చేస్తాను, US East 1 ని 3 అవైలబిలిటీ మీకు తెలుసు ఇవన్నీ కూడా కదా, US-East-1A. C. ఓకే, మీరు చూసినట్లయితే 1A, 1B, 1C ఇలా 3 ఉన్నాయండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఇప్పుడు నేను క్రియేట్ చేశాను కదా, క్రియేట్ చేసినప్పుడు నేనేం చేశాను, ఈ మూడిట్లో సబ్నెట్స్ తీసుకొని ఒక గ్రూప్ గా చేశాను కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే యాక్చువల్ గా 2 డేటాబేస్లు క్రియేట్ అవుతాయండి. ఓకే, ఇక్కడ ఒక డేటాబేస్ క్రియేట్ అవుతుంది, ఏదైనా ర్యాండమ్ గా తీసుకుంటుంది అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఒక డేటాబేస్, అలాగే ఇంకొక డేటాబేస్ క్రియేట్ అవుతుంది అనమాట. యాక్చువల్ గా ఇలా 2 డేటాబేస్లు క్రియేట్ అవుతాయి. సో ఒకటి వచ్చి ప్రైమరీ అండ్ ఆటోమేటిక్ అది డిసైడ్ చేస్తుంది ఏది ప్రైమరీ అని చెప్పి. బట్ నేమ్ సేక్ ఇమాజిన్ 1A లో ఉన్నది ప్రైమరీ అనుకోండి. ఆ తర్వాత 1B లో ఉంది కదా, 1B లో ఉంది మీకు బేసిక్ గా సెకండరీ అనుకోండి యాక్చువల్ గా.
1B లో ఉంది, ఈ సెకండరీ అనుకోండి. సో అయితే ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా ఇక్కడ మీరు ప్రైమరీ సెకండరీ ఉంది కదా, డేటా వచ్చేటప్పుడు అంటే బయట ఇప్పుడు మీకు అప్లికేషన్ సర్వర్స్ ఎక్కడ ఉంటాయి, ఆర్ నేనేం చేస్తానంటే, సో నార్మల్ గా 3 టైర్ అప్లికేషన్ ఉంటుందండి, వెబ్ యాప్ డిబి అని చెప్పి. నేను ఏం చేస్తానంటే వెబ్ అండ్ యాప్ ఒకే దగ్గర తీసుకుంటాను. అంటే ఏంటంటే ఇది వచ్చి వెబ్ అండ్ యాప్ సర్వర్స్ అన్నమాట. మీకు 3 అవైలబిలిటీ జోన్స్ లో ఉంది. ఓకే, అఫ్ కోర్స్ దానిపైన లోడ్ బ్యాలెన్సర్ ఉంటుందండి. దానిపైన లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. నేనేం చేస్తానంటే WA1 అంట, అంటే వెబ్ యాప్ సర్వర్ 1, ఇక్కడికి వచ్చి వెబ్ యాప్ సర్వర్ 2, వెబ్ యాప్ సర్వర్ 3 అండి. దానిపైన లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, కానీ క్రియేట్ చేయడానికి నాకు లేదండి, నాకు స్పేస్ లేదు పైన. కాబట్టి జస్ట్ ఇమాజిన్ యూ హ్యావ్ ఎ లోడ్ బ్యాలెన్సర్ అబౌవ్ వెబ్ A123 అన్నమాట. నౌ ఆబ్వియస్ గా ఈ సర్వర్స్ డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలా, కానీ ఏ డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలా? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నేను డిప్లాయ్ చేసినప్పుడు డేటాబేస్ కి ఒక ఎండ్ పాయింట్ వస్తుందండి. ప్రతి ఒక్క డేటాబేస్ కి మీరు కిందకి వచ్చారనుకోండి, ఈ విధంగా ఎండ్ పాయింట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఈ ఎండ్ పాయింట్ ఉంది చూసారా, ఈ ఎండ్ పాయింట్ కింద 2 డేటాబేస్లు ఉన్నాయని ఎవరికి తెలియదు, అంటే అప్లికేషన్ తెలియదు అనమాట. సో నేను ఏం చేస్తానంటే, లెట్ మీ డూ వన్ థింగ్. ఓకే, నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలా పెడతాను. ఓకే, ఇలా పెడతాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్ గా ఈ వెనక 2 డేటాబేస్లు ఉన్నాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉండదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుద్ది, ఈ ఎండ్ పాయింట్ ఉందనుకోండి, నేను ఇక్కడికి వచ్చి ఈ ఎండ్ పాయింట్ తీసుకుంటాను, తీసుకొని ఇలా ఇచ్చాను అనుకోండి. సో మీరు చూస్తే దిస్ ఇస్ ద డేటాబేస్ ఎండ్ పాయింట్. యాక్చువల్గా మీరు గమనించినట్లయితే మీకు ఇది డేటాబేస్ ఎండ్ పాయింట్ అండి. ఓకే, నౌ మీ వెబ్ అప్లికేషన్ 1, 2, 3 ఉంది కదా, అన్నిటికీ ఏం తెలుసు అంటే నేను డేటాబేస్ కనెక్ట్ అవ్వాలా. ఏ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలా? నేను వచ్చి ఇగో ఈ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి, అంతే. అంతకు మించి దానికి ఎటువంటి నాలెడ్జ్ ఉండదు. ఈ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలా, వెనక ప్రైమరీ ఉందా, సెకండరీ ఉందా, లేకపోతే ఇంకేముందని దాని ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉండదు. సో కాబట్టి వచ్చింది ప్రతి కూడా ఆ ఎండ్ పాయింట్ కి కనెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ యాక్చువల్‌గా ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్, మీకు ఆ ఎండ్ పాయింట్‌కి ఏది ప్రైమరీ, ఏది సెకండరీ మీకు తెలుసన్నమాట ఎండ్ పాయింట్‌కి. ఓకే, ఎండ్ పాయింట్‌కి ఏది ప్రైమరీ, ఏది సెకండరీయో తెలుసు. సో బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందంటే మీకు యాక్చువల్‌గా బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, డేటా మీకు వచ్చినప్పుడు సో ఏది ఎక్కడి నుంచైనా సరే డేటా లోడ్ బ్యాలెన్సర్ దేనికి పంపించినా కూడా అది బేసిక్ గా ఈ ఎండ్ పాయింట్ కి వస్తుంది. ఈ ఎండ్ పాయింట్ కి వచ్చిన ప్రతి డేటా కూడా ప్రైమరీకి డేటా రాస్తుంది. ప్రైమరీకి డేటా రాస్తుంది. మరి ప్రైమరీ ఏం చేస్తుంది? సో సెకండరీకి రైట్ చేస్తుంది అనమాట. మీరు గమనించినట్లయితే మీకు ఏ విధంగా ఉంటుంది, ఈ సెకండరీకి మీకు డేటా అనేది కంటిన్యూస్ గా సింక్ అవుతూనే ఉంటుంది బేసిక్ గా. ఓకే, కంటిన్యూస్ గా మీకు ఆ డేటా అనేది మీకు సింక్ అవుతూనే ఉంటుందండి దీనికి. సో దాన్ని బట్టి మనకి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఏది వచ్చినా కూడా మీకు ప్రైమరీకి డేటాకి రైట్ అవుద్ది, సెకండరీకి వెళ్తుంది. సో గుర్తుపెట్టుకోండి, సెకండరీని మీరు డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేరు. సెకండరీ ఉన్న సంగతే ఎవరికి తెలియదు యాక్చువల్ గా. ఇప్పుడు మీరు డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే దేనికి కనెక్ట్ అవుతారు? ఇదిగో దీనికి, ఈ పేరు కనెక్ట్ అవుతారు. అది ఎప్పుడు కూడా ఏది ప్రైమరీ దానికి కనెక్ట్ అవుతుంది, సెకండరీ కనెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. సో అయితే ఎప్పుడు అవుద్దంటే, ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ప్రైమరీ డౌన్ అయిపోతే అప్పుడు ఆటోమేటిక్ గా సెకండరీ వచ్చి ప్రైమరీ అవుతుంది, ట్రాఫిక్ అంతా దీనికి వస్తుంది. ఓకే, ట్రాఫిక్ అంతా దీనికి వస్తుంది. అదే కాకుండా ఇది ప్రైమరీ అయిపోయినాక ఇది వేరే అవైలబిలిటీ, అంటే ఇది ఒకవేళ ఈ పాత్ మళ్ళీ అప్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది ప్రైమరీ అవుతుంది, బేసిక్ గా ఇది సెకండరీ అయిపోతుందండి.
ఆటోమేటిక్ గా. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఈ అవైలబిలిటీ జోన్ అంతా డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇది ప్రైమరీ అవుతుంది. అది ఇంకో అవైలబిలిటీ జోన్ లో సెకండరీ ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది. ఇది మీకు బ్యాక్ ఎండ్ లో జరిగేది యాక్చువల్ గా. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, రైట్. సో మీకు ఇక్కడ ఏం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏముంది, ఒకవేళ ప్రైమరీ డౌన్ అయిపోతే, ఓకే, ప్రైమరీ డౌన్ అయిపోతే అప్పుడు మీకు సెకండరీ అప్ అవుతుంది. ఒకవేళ ప్రైమరీ అప్ అయిపోయింది అనుకోండి, అది సెకండరీ అయిపోతుంది, కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ప్రైమరీకే కనెక్ట్ అవుతారు. ఒకవేళ ప్రైమరీ డౌన్ అయితే మాత్రమే సెకండరీ మీకు అప్ అవుతుంది. ఇది ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్ అండి? గైస్ ఎనీ క్వశ్చన్స్? ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ? సార్ ఇక్కడ ప్రైమరీ సెకండరీ సింక్ లో ఉన్నాయని చెప్పారు కదా, ప్రైమరీ డౌన్ అవుతుందంటే ఎట్లా సార్? అది డౌన్ అంటే ఇంత ఏదైనా అవ్వచ్చు అండి. అండర్లయింగ్ హార్డ్వేర్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అవైలబిలిటీ జోన్ అయ్యి ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఒకవేళ అయితే అన్నాను, అవుద్దని చెప్పట్లేదు, అయితే రేర్ గా అవుతాయి. అయితే ఆటోమేటిక్ గా సెకండరీ మీకు అప్ అయిపోతుంది. అది నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. బట్ నేనేం చేయాలా, నేను రీబూట్ చేస్తాను. నేను రీబూట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా సెకండరీకి రావాలన్నమాట. సో అది నేను చూపిస్తాను మీకు. బట్ రియల్ టైమ్ యూస్ కేసులో ఏమవుతుంది, ఒకవేళ అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోయినా, లేకపోతే మీకు దీని పేరేంటి, ఒకవేళ సర్వర్ ఏమైనా స్టాప్ అయిపోయిన బ్యాక్ ఎండ్ లో, అప్పుడు సెకండరీ వచ్చి ప్రైమరీగా అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, దీని సంగతి ఎందుకు చూద్దాం. లేదండి, సెకండరీకి మీరు కనెక్ట్ కాలేరు. ఓకే సార్, వన్ క్వశ్చన్. ప్రైమరీ నుంచి సెకండరీకి ఎంత టైం ఇంటర్వెల్ లో అప్డేట్స్ వెళ్తుంటాయి సార్? అది సింక్రోనస్ అంటే ఏంటంటే ఫస్ట్ అక్కడ కాపీ అయిపోయినాక మీకు కనిపిస్తాయి, చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే, అంటే యాక్చువల్ సింక్రోనస్ కాదు, ఏసింకే, కానీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మీకు అది ప్రాక్టికల్ గా చూపిస్తే కాసేపు ఆగండి. సార్ ఇప్పుడు ప్రైమరీ డౌన్ అయిపోయిన తర్వాత సెకండరీ ప్రైమరీ అవుతుంది. ఇన్ కేస్ తర్వాత మళ్ళీ ప్రైమరీని రెక్టిఫై చేసి అప్ చేసినాం అనుకో, అది అట్లే అది కాసేపు ఆగండి, వెయిట్ చేయండి. కాసేపు ఫెయిల్ ఓవర్ చేసినాక మీకు అర్థం అవుతుంది. ఓకే, ఎగ్జిస్టింగ్ ప్రైమరీ విల్ బికమ్ సెకండరీ ఇన్ కేస్ ప్రైమరీ గోస్ డౌన్. ఆల్సో అనదర్ డిబి ఈజ్ యాక్టివేటెడ్. మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి, అర్థం కాకపోతే చూడండి. సెకండరీ డౌన్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. సెకండరీ డౌన్ సారీ ప్రైమరీ డౌన్ అయిపోయింది. ప్రైమరీ డౌన్ 2 ఉన్నాయి. మొత్తం అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోయింది. ఇంకా ప్రైమరీ వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు. అటువంటప్పుడు ఇది ప్రైమరీ అవుతుంది, ఆటోమేటిక్ గా ఇంకొక సెకండరీ డిప్లాయ్ చేస్తుంది. తర్వాత ఇది అప్ అయినా, అవైలబిలిటీ జోన్ అప్ అయినా అది పట్టించుకోదు, ఇది అవుట్, దీని సంగతి అంతే. అలా కాకుండా ఏదో ఒక సమ్ రీజన్ వచ్చి సర్వర్ రీబూట్ అయిపోయి స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతున్నప్పుడు సెకండరీ కాస్త ప్రైమరీ అవుతుంది. ఇది వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినాక ఇది సెకండరీ అవుతుంది. కొంచెం వెయిట్ చేస్తుంది, ఐ థింక్ 10 minutes అంత వెయిట్ చేస్తుంది. ఈ విధంగా జరుగుతుంది. క్లియరా? ఒకవేళ సెకండరీ డౌన్ అయినా అది మనకి డజంట్ బాదర్ కదండి, మనకు తెలియదు కూడా. మీకు సంబంధం లేదండి, ఇంకా సెకండరీ డౌన్ అయితే అది మనకు సంబంధం లేదు. యాక్చువల్గా ప్రైమరీ డౌన్ అయితేనే మీకు ఇబ్బంది. లో ఆటోమేటిక్ గా అనదర్ అవైలబిలిటీ జోన్ సెకండరీ క్రియేట్ అవుతుంది. అంటే పర్మనెంట్ గా డౌన్ అయిపోతే ప్రైమరీ వెనక్కి రాకపోతే అప్పుడు క్రియేట్ అవుతుంది. అది మీరు ప్రాక్టికల్ చేయలేరండి. అలా చేయాలంటే ముందు ప్రైమరీ డౌన్, మొత్తం అవైలబిలిటీ జోన్ డౌన్ చేయాలి. బట్ నేను కూడా డాక్యుమెంటేషన్ ప్రకారం మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను అది ప్రాక్టికల్ గా మీకు చూపించాలనుకోండి, నేను ఏం చేయాలి, అవైలబిలిటీ జోన్ అంతా డౌన్ చేయాలి. ఇప్పుడు అది కుదరదు కదా. సో అందుకని వాళ్ళు డాక్యుమెంటేషన్ ప్రకారం ఏం చేసి, ఒకవేళ ఈ ఎగ్జిస్టింగ్ అప్ కాకపోతే అది ఆటోమేటిక్ గా కొత్త దాంట్లో సెకండరీ క్రియేట్ చేస్తుంది. అందుకే మనం ఏం చేసాం, 3 సబ్నెట్ గ్రూప్స్ కి యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్
సార్ ఒకవేళ సిక్స్ ఉన్నాయి అనుకోండి, ప్రైమరీ సెకండరీ అంటే 6 ఉన్నాయి అనుకోండి, ఒకవేళ ప్రైమరీ డౌన్ అయింది అనుకోండి, మిగతా 5 వాటిలలో ఏది ఎలెక్ట్ చేసుకుంటారు సార్? నియరెస్ట్ రీజన్ బేస్ దేని బేస్ చేసుకొని ఎలెక్ట్ చేసుకుంటారు అవుట్ ఆఫ్ 5? నాకు నిజంగా తెలియదండి, ఎందుకంటే సబ్నెట్ గ్రూప్ క్రియేట్ చేయడం వరకే నా పని. ఒక సబ్నెట్ గ్రూప్ క్రియేట్ చేసి ఇదిగోండి ఈ అవైలబిలిటీ జోన్స్ లో మీరు యూస్ చేసుకోవచ్చు అని చెప్పండి. ఎందుకంటే అది ఎక్కడ డిప్లాయ్ అయిపోయినా నాకు పోయిందేం లేదు యాక్చువల్ గా, ఎందుకంటే అన్ని కూడా అవైలబిలిటీ జోన్స్ ఓదానికి కనెక్ట్ అయి ఉంటాయి. మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బిట్వీన్ ద అవైలబిలిటీ జోన్స్. కాబట్టి ఏ అవైలబిలిటీ జోన్ లో డిప్లాయ్ అయిపోయినా ఇట్స్ నాట్ మై కన్సర్న్. ఓకేనా సార్? రీడ్ అండ్ రైట్ బోత్ ఆపరేషన్స్ ప్రైమరీకే జరుగుతాయి సార్? సెకండరీ మీరు కనెక్ట్ కాలేదని ఒక పక్క చెప్తూ ఉన్నానండి మీరు. ఓకే అండి, ఇంటర్నల్. ఓకే సార్, ఇది 2 సబ్నెట్స్ ఉన్న అప్పుడు ఆ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది? అప్పుడు 2 సబ్నెట్స్ 2 సబ్నెట్స్ ఉంటాయి కదా మీరు ఒక్కొక్క రీజన్ లో 2 ఉంటాయి కదా. అప్పుడు ఏం చేయలేరండి, అవైలబిలిటీ జోన్ అయిందంటే ఇంకోటి సెకండరీ క్రియేట్ కాలేదు, అట్లా క్రియేట్ అవుతుంది అప్పుడు ఎగ్జిస్టింగ్ దగ్గరే. ఇప్పుడు మీరేమంటారు, ఇది లేన 2 అవైలబిలిటీ జోన్ ఉంటే పరిస్థితి అని మీరు అడుగుతున్నారు. అటువంటిప్పుడు ఇది డౌన్ అయిపోయింది, ఇది సెకండరీ అయిపోయింది, ఆబ్వియస్ గా ఇక్కడే క్రియేట్ అవ్వాలి, ఇంకో దారి లేదు కదా. దట్ ఈస్ లాజికల్ రైట్? లేని మీకు అవైలబిలిటీ జోన్ లేనప్పుడు ఇంకా క్రియేట్ చేయలేరు కదండి అక్కడ. సో కాబట్టి ఉన్న దాంట్లోనే క్రియేట్ చేసుకోవాలి, అదే క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ వెరీ మచ్ లాజికల్. నెక్స్ట్, దిస్ ఇస్ క్లియర్ అండి. ఇంకోటి మీరు ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా థియరీ, దాంట్లో రెడ్ షిఫ్ట్ ఉంది కదా, అది దేని కిందకి వస్తుంది? NoSQL కిందకి వస్తుందా, స్ట్రక్చర్ కిందకి వస్తుందా? అది వచ్చినప్పుడు చెప్తానండి, టైం ఉంచాలా. దీంట్లో ఏమైనా క్వశ్చన్ ఉందా? క్లియర్ అండి. ఓకే, వెయిట్ ఫర్ రెడ్ షిఫ్ట్. నెక్స్ట్ అండి, కాన్సెప్ట్ క్లియర్ ఇక్కడ సార్? ఓకే, ప్రైమరీ ఇప్పుడు డౌన్ అయిపోయింది సార్, మొత్తం అంతా అదే సెకండరీలో ప్రైమరీ అవుతుంది అంటున్నారు. మరి అలాగే ఇప్పుడు యుఎస్ ఈస్ట్ 1C అవైలబిలిటీ జోన్లో కొత్తగా ఒకటి సెకండరీ క్రియేట్ అవుతుంది సార్. మరి అప్పుడు దాకా ప్రైమరీ అయిన డేటా అంతా దీంట్లోకి ఎలా కాపీ అవుతుంది? టైం పట్టుద్దండి. అవును, ఇది మొత్తం డౌన్ అయిపోయింది, ఇది ప్రైమరీ అవుతుంది. ఆబ్వియస్ ఇది కాపీ కావడానికి ఇక్కడ టైం పడుతుంది కదా మొత్తం. మీ డౌట్ రాదు ఆ టైంలో ఇది కూడా డౌన్ అయితే పరిస్థితి సార్ అంటే, మీరు ఒకేసారి 2 టైర్లు పంచర్ అయితే ఏమంటాం? కర్మ అంటాం, అంత మించి ఏమన్నాం. ఓకేనా? నెక్స్ట్ అండి, క్వశ్చన్స్. కాన్సెప్ట్ క్లియర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. MSSQL Oracle కూడా అప్లికబుల్ సార్ ఇది? ఇది యాక్చువల్గా MySQL అండి, నాట్ ఈవెన్ దీని పేరేంటి MSSQL కూడా కాదు, ఇది బేసిక్ గా MySQL. యాక్చువల్గా ఒరాకిల్కి వచ్చేసరికి ఇలాంటి ఫీచర్ లేదని నా ఉద్దేశం, ఎందుకంటే మీరు డేటాబేస్ లెవెల్లో మీరు మాన్యువల్ గా కాన్ఫిగర్ చేసుకోవాలని. బట్ MSSQL, నేను ఆర్కల్ పర్సన్ కాదండి, నాకు ఐడియా లేదు ఆర్కల్ అంత డీప్ గా. బట్ MSSQL లో ఎస్ రెప్లికేషన్ ఉంది, మీకు మీరు పెట్టుకోవచ్చు. సరే, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలా? ఫస్ట్ డేటాబేస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అది ఒకటండి, నేను ఈ రోజు దాకా మొత్తం అవైలబిలిటీ జోన్ అంతా డౌన్ అవ్వడము, యాక్చువల్లీ 2 డౌన్ అయినాయి ఒక్కసారి చూశానండి. అది కూడా ఆల్మోస్ట్ లైక్ 4 years బ్యాక్. అది కూడా నేను అప్పటికి దాన్ని ఏమంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్క్ స్టార్ట్ కాలేదు, ఒక దగ్గర వచ్చింది యాక్చువల్గా, ఎక్కడో ఎన్నేళ్ళకి కరెక్ట్ గుర్తులేదు యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి AWS AZ డౌన్ అంటాను. చూడండి వీళ్ళు ఏమంటున్నారు చూడండి, 2008లో స్టేట్మెంట్. ఓకే, ఎందుకంటే డేటాబేస్ డౌన్ అవడం అంటే అంత ఈజీ కాదండి. ఓకేనా? సో వీళ్ళు ఏమంటారు, AWS says it never seen a whole data center go down. It has a plenty of device outages but reportedly never resulted entire loss of a entire building. చూసారు కదా? కాబట్టి ఒక అవైలబిలిటీ జోన్ పోవడం అనేది కానీ ఒకసారి పోయింది యాక్చువల్గా, ఐఎమ్ షూర్ అబౌట్ దట్ వన్. సో కాబట్టి అసలు అవైలబిలిటీ జోన్ అంతా డౌన్ అవడం అనేది అసలు ఇంపాసిబుల్, కాబట్టి రీజన్ డౌన్ అవడం ఇంపాసిబుల్. కాబట్టి మీరు ఏదంటే హైపోథెటికల్ గా అనుకోవడం, ఒకవేళ డౌన్ అయితే ఇది అని చెప్పి, దీన్ని రిస్క్ అంటారండి. మీరు ప్రాజెక్ట్ లో దీన్ని రిస్క్ అంటాం అనమాట. ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు ఏమని చేస్తాం, మీరు ఒకటే పెట్టారు అనుకోండి, సో ఒకటే పెడితే మెషిన్ ఒకే డేటాబేస్ పెడితే నేను ఏం చేస్తానంటే డిజైన్ చేసేటప్పుడు రిస్క్, మీకు రైడ్ లాగ్ అంటారు. రైడ్ అంటే రిస్క్, ఇష్యూస్, అజంప్షన్స్ అండ్ డిపెండెన్సీస్ అని ఉంటాయి. ఇంకా కన్స్ట్రక్షన్స్ కూడా వేరే ఉంటాయి అనుకోండి. బట్ రిస్క్ లో ఏం పెడతామంటే సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అని పెడతాం, హైలైట్ చేస్తాం అక్కడ. అంటే అర్థం ఏంటి, ఒకటే డేటాబేస్ ఒకే రీజియన్ ఒకే అవైలబిలిటీ జోన్ లో ఉంది, అది అటు ఇటు అయిందంటే ధూమ్ తత పోతుంది అని చెప్పి. కానీ అది రిస్క్ గా ఎందుకు పెట్టాను, అది బేసిక్ గా ఇంకేదైనా పెట్టచ్చు కదా, ఇంకా కన్స్టెంట్ గా పెట్టదు. రిస్క్ అని ఎందుకు పెడతామంటే గుర్తుపెట్టుకోండి, డిజైన్ లో మీరు రిస్క్
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ లో రిస్క్ అంటారు. ఎందుకు నాట్ ఫర్ షూర్ అంటారు? ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టినప్పుడు అది రావచ్చు, పోవచ్చు. అంటే ఏదైనా సరే మనకి జరగచ్చు, జరగకపోనువచ్చు. అటువంటి టైంలో ఏంటంటే ఎందుకు రిస్క్ తీసుకోవడం అంటారు బేసిక్ గా. అలాగే ఇక్కడ రిస్క్ ఏంటంటే అవైలబిలిటీ జోన్ అంతా డౌన్ అవడం అనమాట. సో ఆ రిస్క్ అనేది మనం ఫ్లాగ్ చేస్తాం. సో ఎందుకు కస్టమర్ ఏమంటాడు, నాకు ఖర్చు తగ్గించుకోవాలా, ఖర్చు ఎక్కువ రాకూడదు అంటాడు. కాబట్టి నేను ఆబ్వియస్ గా సెకండరీ పెట్టడానికి లేదనమాట. అటువంటప్పుడు మనం డిజైన్ లో రిస్క్ మెన్షన్ చేస్తాం, సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఒకవేళ అవైలబిలిటీ జోన్ మొత్తం డౌన్ అయిపోతే దేర్ ఈజ్ అప్లికేషన్ డౌన్ అని చెప్తాం. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి అట్లా, బట్ ఒక అవైలబిలిటీ జోన్ అంతా డౌన్ అవడం అనేది చాలా అరుదండి. మోస్ట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ప్రైమరీ డేటాబేస్ అవైలబిలిటీ జోన్ డౌన్ కాకపోయినా ఇది కూడా ఒక EC2 సర్వర్ మీద రన్ అవుతుంటుందండి బ్యాక్ ఎండ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వస్తాను కదా, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ డేటాబేస్ ఉంది కదా, ఈ డేటాబేస్ ఎండ్ పాయింట్ తీసుకుంటాను. ఈ డేటాబేస్ ఎండ్ పాయింట్స్ తీసుకొని నేను కమాండ్ లైన్ ఓపెన్ చేసి ns lookup అని టైప్ చేసి ఇలా ఎంటర్ కొడితే మీకు ఏమొస్తుంది చూడండి. మీరు చూసినట్లయితే సో కింద ఎలియాస్ వచ్చి డేటాబేస్ 1 అని చెప్పి డేటాబేస్ ఉంటుంది అనమాట. కానీ బ్యాక్ ఎండ్ లో చూడండి, యాక్చువల్ గా 10.2 కాబట్టి దీని ప్రైవేట్ IP ఇట్ ఈస్ డిప్లాయిడ్ ఇన్ 1B లో డిప్లాయిన్. అంటే ప్రైమరీ ఎక్కడ ఉంది, 1B లో ఉంది. మీరు కనుక్కోవచ్చు, ఇక్కడ చూపిస్తుంది 1B లో ప్రైమరీ ఉంది, మరి 1C ఎక్కడ ఉంది? కిందకు వచ్చారనుకోండి, ఈ డేటాబేస్ ఇక్కడికి వచ్చి కాన్ఫిగరేషన్కి వెళ్తాను. కాన్ఫిగరేషన్ వెళ్తే సెకండరీ కనిపించాలి. ఇక్కడే సెకండరీ జోన్ ఇంకా మీకు రాలేదు చూసారా? కానీ నేను కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? EC2కి వెళ్తాను. ఇక్కడ EC2 కనిపిదండి. మీరు అనుకుంటారు ఇక్కడ కనిపిస్తుందేమో, ఇక్కడ కనిపించదు. ఎందుకంటే ఇక్కడ ఏ సర్వర్లు కనిపిస్తాయి? మీరు మేనేజ్ చేసే సర్వర్లు మాత్రమే కనిపిస్తాయి. సో AWS సర్వర్స్ ఎవరు మేనేజ్ చేస్తున్నారు? మీకు AWS అంటే RDS సర్వర్లు AWS మేనేజ్ చేస్తారు. కానీ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ పోయాను అనుకోండి, ఇక్కడ మీకు EFS మౌంట్ తీయలేదా నేను? చూడండి, ఇలాంటివి మర్చిపోతుంటారు. ఏం జరిగిందంటే EFS డిలీట్ చేసినట్లేదు చూడండి. ఇక్కడ ఇది డిలీట్ ఇట్స్ ఓకే, బట్ పెద్ద బిల్ ఏం పడదు అనుకోండి. ఇలా మర్చిపోయే సూచనలు ఉంటాయన్నమాట. సో జాగ్రత్త. సో డిలీట్ ఎలా కనుక్కున్నాను? ఎందుకంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఏమంటుంది EFS మోడ్ అని. సో అది పక్కన పెడితే RDS ఇంటర్ఫేస్ అని చూడండి. సెకండరీ ఎక్కడ ఆల్రెడీ మనకు తెలుసు, ప్రైమరీ 1B లో ఉందని. మీరు కావాలంటే చూడండి, అడ్రస్ చూపిస్తాను, 2.180. ఇంకోటి వచ్చి 1.33. అంటే ఏంటంటే ఇది 1C లో డిప్లాయ్ అయిపోయింది అనమాట. సో కాబట్టి రేపొద్దున నేను కాసేపట్లో ఫెయిల్ ఓవర్ చేస్తాను కదా, ఫెయిల్ ఓవర్ చేసినప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఇది మారుతుంది. ఇక్కడ IP అడ్రస్ 174 ఉంది కదా, 174 ఇదనమాట. తర్వాత ఫెయిల్ ఓవర్ అయిపోయినాక ఈ అడ్రస్ వస్తుంది. సారీ, ఈ అడ్రస్ వస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ వచ్చి 106. ఎంత ఉంది? 106.216 వస్తుంది. అలాగే కింద ప్రైవేట్ IP 3.133 వస్తుంది ఫెయిల్ ఓవర్ తర్వాత. కాబట్టి ప్రైమరీ 1B లో ఉంది, సెకండరీ వచ్చి 1C లో ఉందండి. ఈ విధంగా కూడా కనుక్కోవచ్చు. ఓకే, కానీ మీరు ఇప్పుడు ఈ సర్వర్ కనెక్ట్ కాలేరండి. నా ఉద్దేశం ఏంటంటే లైనక్స్ సర్వరే అయి ఉండొచ్చు. నేనేం చేస్తాను, ఇక్కడ మీరు ఇది కాపీ చేసి ఓకే నాకు సర్వర్ కనిపించింది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి మీరు ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ EC2 యూజర్ అని చెప్పి బేసిక్ గా దీనికి కనెక్ట్ అయ్యారు అనుకోండి, కీ ఎక్కడ ఉంది? కీ మీ దగ్గర లేదు కదా. సో కాబట్టి నేను ఏం చెప్తున్నాను, RDS లో అండర్లయింగ్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ కి మీరు కనెక్ట్ కాలేరు. ఓకే సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో ఏమైనా డేటా పెట్టాలండి, మీకు చూపించాలంటే సింపుల్ ఇదిగో డేటాబేస్, రైట్ క్లిక్ కొడితే రీబూట్ అవుద్ది, ఫెయిల్ అట్లా కాకుండా రియల్ గా ఎలా పనిచేస్తుంది, దానికోసం మనం ఏం చేయాలంటే ఈ డేటాబేస్ లోపలికి వెళ్ళాలండి. ఈ డేటాబేస్ లోపలికి వెళ్ళి దాంట్లో మనం డేటాని ఎంటర్ చేయాలి. ఓకే, లోపలికి వెళ్ళి డేటాని ఎంటర్ చేయాలి. డేటాని ఎంటర్ చేయడం అంటే ఏ డేటాని ఎంటర్ చేస్తామో మీకు సో సంథింగ్ లైక్ నేను ఇచ్చిన డ్రైవ్ లోకి వెళ్ళాను అనుకోండి. ఓకే, మీకు ఇచ్చిన డ్రైవ్ లోకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడికి వచ్చి మీకు అసలు డ్రైవ్ ఇవ్వలేదు ఇప్పుడు దాకా. ఓకే గుడ్. సో దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక డ్రైవ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ నుంచి మీకు డ్రైవ్ అవసరం వస్తుంది అనమాట, ఎందుకంటే కోడ్ కావాలి యాక్చువల్ గా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ దీన్ని రీనేమ్ అని చెప్పి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే
ఇక్కడికి వచ్చి ఒక డ్రైవ్ క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేసి ఇక్కడ ఏం చేస్తాను, మనం ఎప్పుడండి మన బ్యాచ్ స్టార్ట్ అయింది బై ద వే, ఎవరైనా చెప్పగలరా? 24th ఎప్పుడు మనం ఈ బ్యాచ్ స్టార్ట్ అయింది? మే 10th మే. 10th మే. 10th or 11th. సరే 11th మే. సో ఇన్ని డౌట్ల మధ్య నాకు పోయి నేను ఎదుర్కొంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఒక నిమిషం ఆగండి. సో బ్యాచ్ 24 మేనా ఏప్రిల్ మేనే కదా? 11th మే. 11th మే లేండి. సో 11th మే స్టార్ట్ చేసాం. ఓకే రైట్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 11 నేను నా ల్యాప్టాప్ లో చూసుకుంటున్నానులేండి. ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ అయింది. ఓకే ఇట్లా క్రియేట్ చేద్దాం. ఓ సారీ మే మై బ్యాడ్. ఓకే రైట్ యా. సో 11th మే చేద్దాం. సరే క్రియేట్ అవుతుంది మీకు. అయితే నాకేం కావాలంటే దీంట్లో ఫైల్స్ ఉంటాయండి. ఈ ఫైల్స్ అన్నీ కావాలా? సో నేను ఏం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్. ఫస్ట్ ఇదంతా ఒక జిప్ చేసి డౌన్లోడ్ చేస్తాను. దీంట్లో ఒకటి ఉందన్నమాట, ఒక ఎస్క్యూఎల్ సంబంధించిన ఒక ఫైల్ ఉంటుంది. దాంట్లో డేటా ఉంటుంది. దీంట్లో కొన్ని రెజ్యూమ్స్ కూడా ఉంటాయని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎలా ఉంటుంది ఏంటి సంగతి అని. సో హోల్డ్ ఆన్, ఒక 1 minute తీసుకుని డౌన్లోడ్ అవుతుంది. ఓకే 45 MB. సరే ఇది డౌన్లోడ్ ఇవ్వనుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని లోపలికి వస్తాను. దీని లోపలికి వచ్చి ఈ ఫైల్స్ అన్ని దాంట్లో లోడ్ చేయాలి. యాక్చువల్లీ మీరు చూసినట్లయితే మీకు సంబంధించినవి కాదు. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనంతా తీసుకెళ్ళి ఇదేది మనది నాకు కావాల్సింది ఇక్కడ మీకు ఎస్క్యూఎల్ ఫైల్ ఒకటి చూసారా కింద వెళ్ళింది. ఇదనమాట నాకు కావాల్సిన ఫైలు. ఇది ఈ ఫైల్ నాకు కావాలి యాక్చువల్గా. సరే సో దీనికి ఫస్ట్ యాక్సెస్ ఇవ్వాలండి. మీకు కావాలి కాబట్టి దీంట్లో నెక్స్ట్ రాబోయే క్లౌడ్ ఫార్మేషన్ అన్నీ ఉంటాయి. షేర్ అని చెప్పి ఇక్కడికి వచ్చి గివ్ మీ 1 minute. నేను వ్యూవర్ ఇస్తా స్టిల్ మీరు రైట్ క్లిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సెండ్ అన్నానండి. అందరూ ఏం చేస్తారంటే మీకు మెయిల్ వచ్చిందో లేదో చెక్ చేయండి. ఎవరికి మెయిల్ రాలేదో నాకు చెప్పండి. మీకు అందరికి వచ్చేసి ఉండాలా. నేను ఈ లోపల ఎస్క్యూఎల్ ఓపెన్ చేసుకుంటాను. ఒకసారి మెయిల్ చెక్ చేసుకోండి. మరి ఎలా ఓపెన్ చేయాలంటే వెరీ సింపుల్ అండి. మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఒక లెట్ మీ ఓపెన్ దిస్ వన్ ఫస్ట్. కిందకు వచ్చేసి తర్వాత మిగతా ఇది ఓపెన్ చేద్దాం. మెయిల్ అది క్లిక్ అని ఓపెన్ అండి. మీకు ఫైల్స్ అన్ని కనిపించాలి. యాక్చువల్గా రైట్ క్లిక్ చేసి మీరు చేసుకోవచ్చు. ఓకే ఎవరికైనా రాని వాళ్ళు పింగ్ చేయండి. నాకు అందరికి రావాలి. రాని వాళ్ళు ఎవరంటే పింగ్ చేయండి.
కాసేపు ఆగి చూడండి తర్వాత. సరే, మీరు ఇక్కడ చూసారు అనుకోండి, ఈ డేటా అంతా ఉంటుందండి ఇక్కడ. మనం ఇదంతా డేటాబేస్, పాత డేటాబేస్ ఒకటి, ఇది మూవీస్ డేటాబేస్. ఈ డేటాను తీసుకెళ్లి మన డేటాబేస్ లో పెట్టుకోవాలి. సో ఫర్ అంటే నాకేం జరగాల, దీనికి కనెక్ట్ అవ్వాలండి. నేను దీనికి కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవ్వాలా? అదే మీరు మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ అనుకోండి, మీకు ఏముంటుంది, మీకు SSMS ఉంటుంది అనమాట, సిస్టమ్స్ మేనేజ్మెంట్ స్టూడియో. అలాగే దీనికి ఏముంటుందంటే SQL వర్క్ బెంచ్ అని ఉంటుంది. ఓకే, నేనేమంటున్నా అంటే MySQL వర్క్ బెంచ్ అంటారు యాక్చువల్ గా. ఇంకో వర్క్ బెంచ్ ఉంది రెడ్ షిఫ్ట్ గా, అది మళ్ళీ మాట్లాడదాం. MySQL వర్క్ బెంచ్ డౌన్లోడ్ అంటాను. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి ఈ ప్రీ రిక్వజైట్స్ కొన్ని ఉన్నాయన్నమాట, 4.5, ఆ తర్వాత విజువల్ స్టూడియో, ఈ రెండు ఇన్స్టాల్ చేయాలి మీరు. ఐ థింక్ మీరు ఆల్రెడీ లేటెస్ట్ గా విండోస్ 10 లో ఉంటే 4.9 ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంటుంది. బట్ ఇది ఫస్ట్ది, ఈ రెండు ఇన్స్టాల్ చేయాలి మీరు. ఇన్స్టాల్ చేసి అండ్ దెన్ ఇక్కడికి వచ్చి మీరు డౌన్లోడ్ చేయాలండి. సింపుల్ EXE ఫైల్, ఫాస్ట్ గ్లేషియర్ లో ఏ విధంగా EXE ఫైల్ అంత అలాగే సింపుల్ EXE ఫైల్, MSA ఫైల్ అండి, MSA ఫైల్. సో క్లిక్ చేసి మీరు చూడండి, ఇట్లా వచ్చేస్తుంది. MSA ఫైల్ ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది వచ్చి కాకపోతే 8.0.20 ఉంది. బట్ లెట్ మీ షో ఇట్. మీరు ఇన్స్టాల్ చేసినాక మీకు ఏం వస్తుందంటే కిందకు వస్తే MySQL కింద ఇలా వస్తుంది, MySQL CE అంటే కమ్యూనిటీ ఎడిషన్ అనమాట. క్లిక్ చేశారు అనుకోండి, మీకు MySQL ఓపెన్ అవుతుంది. సో దానికి కలెక్ట్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఇవాళ ఏదంటే పాత కనెక్షన్, లెట్ మీ సో డిలీట్ ఆల్ కనెక్షన్స్ చంపి నేను డిలీట్ కాల్ కనెక్షన్ తీసేస్తానండి. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ఇప్పుడు యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చి న్యూ కనెక్షన్ అని యాడ్ చేస్తాను. యాడ్ చేసి నేను ఏం చేస్తాను, పేరు RDS ఇచ్చి కిందకు వచ్చి చూస్తాను నరేంద్ర, ఒక్క నిమిషం. సో ఇక్కడికి వచ్చి అడ్మిన్ వెళ్ళండి, టెస్ట్ కనెక్షన్ అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ పాస్వర్డ్ నాకు మనం ఇచ్చిన పాస్వర్డ్ అడుగుతుంది, admin 123 అని చెప్పి నేను వచ్చి సో టెస్ట్ పని చేసింది, క్లిక్ ఆన్ ఓకే అంటాను. తర్వాత డబుల్ క్లిక్ కొట్టాను అనుకోండి, మీకు డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యి పాత స్టార్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎనివే ఇక్కడ స్కీమాస్కి రండి. ఆబ్వియస్ గా ఈ క్వీరీ క్లోజ్ చేసిన అవసరం లేదు. యాక్చువల్ గా బై డిఫాల్ట్ మీరు చూస్తే ఇవేంటంటే సిస్టమ్ డేటాబేస్ ఉంది తప్పితే మీ డేటాబేస్ ఏం కనిపించట్లేదు ఇక్కడ. సో మనం ఏం చేస్తాం అంటే టెస్ట్ డేటాబేస్ ఒకటి ఉండాలా, అది కూడా వస్తున్నట్లేదు ఈ మధ్య యాక్చువల్. ఎనీవే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొత్త క్వీరీ ఓపెన్ చేస్తాను. ఏమని ఈ క్వీరీ ఓపెన్ చేసి మనకి ఇక్కడ ఉంది కదా, ఎక్కడ దాకా అంటే కింద దాకా రండి, ఇవన్నీ అవసరం లేదు, ఇక్కడ దాకా లైన్ 247 దాకా రండి. డంప్ కంప్లీటెడ్ ఆన్ 2001 to చాలా ఓల్డ్ డేటాబేస్, 8 years ఓల్డ్ డేటాబేస్. ఎనీవే, కాపీ చేసి నేను తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాను. ఇక్కడ తీసి బిఫోర్ దట్ మీరు చూసండి మీకు ఏం లేదండి, నో DB అని ఇస్తుందండి. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తానండి. లాస్ట్ లో ఎర్రర్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి, అందుకే అడ్మిన్ రైట్స్ లేవని. బట్ ఎనీవే ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను అనుకోండి, మీరు చూస్తే వచ్చింది చూసారా. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసేసి అంటే ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కొత్తది ఓపెన్ చేసి మీరు చూసారు అనుకోండి, టేబుల్స్ కింద టేబుల్స్ వచ్చి ఉండాలి, దాని కింద మీకు కేటగిరీస్ ఇవన్నీ ఉన్నాయి చూడండి యాక్చువల్ గా. సరే, నేను ఏంటంటే సింపుల్ క్వీరీ రన్ చేస్తానండి. ఇక్కడికి వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ M1 అని టైప్ చేస్తే ఆటో ఫిల్ అవ్వాలి. మూవీస్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీరు చూసినట్లయితే మీకు ఏమొచ్చింది యాక్చువల్ గా, మీరు చూసినట్లయితే దీని పేరేంటి, ఈ విధంగా వచ్చింది అనమాట. అక్కడ సెలెక్ట్ అంటే కింద ఏమేమి డేటాబేస్ లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయని మీకు కనిపించింది చూడండి యాక్చువల్ గా. ఓకే, సరే. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ అంటే మనకి డేటాబేస్ కి రీడ్ రైట్ యాక్సెస్ ఉందని మీకు అర్థమవుతుంది అనమాట యాక్చువల్ గా. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, కావాలని కూడా అడిషనల్ గా కూడా యాడ్ చేయొచ్చు యాక్చువల్. బట్ ఎనీవే ఇప్పుడే మనం యాడ్ చేసాం కదా, మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను. సెకండరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇప్పుడు ప్రైమరీ పోతే సెకండరీ వస్తుంది, దట్ ఈస్ ఫైన్. అది కాక ఇంకేం అడ్వాంటేజ్ ఉందంటే మీరు ఇక్కడ చూడండి,
సో ఇది బేసిక్ గా ఏం వస్తుంది, ప్రొవైడ్ డేటా రిడెండెన్సీ, దట్ ఈస్ ఫైన్. అదే కాకుండా మీరు డేటాబేస్ మీరు బ్యాకప్స్ తీసేటప్పుడు మీకు ఏమవుతుందంటే కాసేపు ఐఓ ఫ్రీజ్ అవుతుంది. మీకు స్నాప్ షాట్స్ తీసేటప్పుడు ఆర్డిఎస్ స్నాప్ షాట్స్ మీకు డిస్క్లు ఫ్రీజ్ అవుతాయి. అయితే మీకు సెకండరీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ బ్యాకప్ సెకండరీలో రన్ అవుతుంది, ప్రైమరీలో రన్ కాదు, ఎందుకంటే డేటా ఒకటే కదా. కాబట్టి ఆర్డిఎస్ స్నాప్ షాట్స్ అనేది మీకు సెకండరీ మీద రన్ అవుతాయి అనమాట, ప్రైమరీ మీద రన్. అందువల్ల ఏమవుతుందంటే మీకు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుద్ది. అలాగే అండ్ మినిమైజ్ ద లేటెన్సీ స్పైక్స్. అంటే ఒకవేళ మీరు ఆల్రెడీ సపోర్ట్ మీకు 24 bars అప్లికేషన్ అనుకోండి, అదే టైంలో మీరు బ్యాకప్ తీసుకుంటే ఏమవుద్ది, లేటెన్సీ స్పైక్ అవుద్ది, ఎందుకంటే మీకు లోడ్ ఎక్కువ పడుతుంది కదా, ఆ లోడ్ కూడా పడదు. ఓకే, దానివల్ల మీకు అవుటేజెస్ తక్కువ ఉంటాయి, అంతా కూడా సెకండరీ మీద లోడ్ పడుతుంది. సెకండరీ మీద లోడ్ పడిన ఇబ్బంది లేదనమాట. సో అందువల్ల మీకు హెల్ప్ అవుతుంది యాక్చువల్గా సెకండరీ ఉంటే. ఓకే, కానీ సెకండరీని మాత్రం మీరు కనెక్ట్ కాలేరు డైరెక్ట్ గా, మీరు కనెక్ట్ అయ్యే దీనికి మాత్రమే. ఆ టైంలో ఏది అప్ లో ఉంటే అది డౌన్ అవుతుంది. రైట్ నో మీరు చూస్తే 1B వచ్చి మీకు ప్రైమరీ ఉందండి. ఓకే, సో కాన్ఫిగరేషన్ పోతే మీకు సెకండరీ కూడా చూపించాలి. ఇక్కడ వస్తే సెకండరీ రీఫ్రెష్ చేద్దాం, ఆగండి. కిందకు వస్తే సెకండరీ జోన్ ఎస్ చూడండి, ఇక్కడ యుఎస్ ఈస్ట్ 1C నేను చెప్పినట్టు వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని టెస్ట్ చేయాలండి. టెస్ట్ చేయడం అంటే ఏంటి, నిజంగా ఇప్పుడు రైట్ నౌ నేను ఎన్ఎస్ లుక్అప్ పెట్టి కొడుతున్నాను అనుకోండి, సేమ్ దానికి వెళ్తుంది చూడండి, 10.1 to 1.80 వెళ్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మామూలుగా ఒకవేళ అవైలబిలిటీ జోన్ అంతా రీబూట్ చేస్తే చూపించవచ్చు, కానీ నేను చేయలేను కదండి. ప్రాక్టికల్ చూపించాలంటే నేను ఏం చేస్తాను, రీబూట్ అంటాను. రీబూట్ అని చెప్పి ఇక్కడ రీబూట్ విత్ ఏ ఫెయిల్ ఓవర్ అంటానండి. రీబూట్ విత్ ఏ ఫెయిల్ ఓవర్ కొట్టినప్పుడు నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తూ ఉంటే కాసేపటికి ఆగిపోద్ది అనమాట, ఎందుకంటే ఫెయిల్ ఓవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి రీబూట్ క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళి రీఫ్రెష్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు వస్తూ ఉంది చూసారా, దగ్గర ఆగిపోవాలి యాక్చువల్గా. కమాన్, ఎంత తొందరగా ఫెయిల్ ఓవర్ అవ్వదే. ఇక్కడ పోయి చెక్ చేద్దాం, ఇంకా పాత దానికి పోతుందండి. అయిందా లేదా యాక్చువల్గా రీబూటింగ్ అని వస్తుంది. సో ఇక్కడ కొన్ని ఫెయిల్ అవ్వాలి యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు ఫెయిల్ ఓవర్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్ అండి. మీకు ఏమవుతుందంటే టైం పడుతుంది అనమాట. ఇప్పుడు కొంచెం ఈ డౌన్ టైం అనేది మనం ఏం చేయలేమండి, వస్తుంది అనమాట. దీనికి అవాయిడ్ చేయడం చాలా కష్టం. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ అప్లికేషన్ అలా కాన్ఫిగర్ చేసి పెట్టాలి. ఒకవేళ అవుటేజ్ వచ్చినా కూడా మళ్ళీ రీట్రై చేయండి ఆఫ్టర్ నుంచి, మళ్ళీ పాస్వర్డ్ అవుతుంది చూడండి, ఎందుకంటే రీకనెక్ట్ అయింది, సెకండరీకి కనెక్ట్ అయింది అనమాట. సెకండరీ కనెక్ట్ అయ్యేటప్పుడు డెఫినెట్ గా యూజర్ ఎఫెక్ట్ అవుతాడండి. అంటే మీకు యూజర్ ఏం ఎఫెక్ట్ అంటే, అవునండి ఇది ఖచ్చితంగా ఉంటుంది కదా, మీ అప్లికేషన్ అనేది కొంచెం డౌన్ టైం ఉంటుంది. కాకపోతే ఏంటంటే పెద్ద మెషిన్స్ తీసుకుంటే తొందరగా ఫెయిల్ అంటే, ఇప్పుడు ఎంత ఫెయిల్ ఓవర్ అవ్వాలనుకున్నా ఇప్పుడు ఇది ఫాస్ట్ గానే ఫెయిల్ ఓవర్ అవుతుందండి. కానీ ఏమవుతుందంటే మీకు ఈ ఫెయిల్ ఓవర్ అంటే ఏం జరుగుతుంది, ఈ డేటాబేస్ చూసారా, ఐ మీన్ ఈ పేరుకి బ్యాక్ ఎండ్ లో ఇది తీసేసి, ఇప్పుడు చూడండి నేను పైకి వచ్చాను అనుకోండి, ఈసారి చూస్తే మారిపోయింది చూడండి, 3.133 వచ్చింది చూడండి. అవునా, అంటే ఈ డేటాబేస్ సారీ ఈ డిఎన్ఎస్ ఫ్లిప్ చేయాలి కదా, ఫ్లిప్ చేయడానికి టైం పడుతుంది కదా కొంచెం. మీరు ఎంత చేసినా కూడా ఎంత కొంత టైం పడుతుంది కదా, అటు అవాయిడ్ చేయలేరు కదా అన్ని. ఓకేనా, అందుకని సో మీకు డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది స్లైట్ గా. సో చూడండి స్టార్టింగ్ లో మనకి ఏముంది, మనం స్టార్టింగ్ లో చేసినప్పుడు ఇది యుఎస్ ఈస్ట్ 1B లో ఉండిందండి. అవునా, US-East 1B. నాకెలా తెలుసు, ఇక్కడ సబ్నెట్ చూడండి 10. అక్కడ కన్సోల్ లో చూపించింది, ప్లస్ 10.1.2 అండ్ 10.1.1 వచ్చి 1A, 2 వచ్చి 1B, 3 వచ్చి 1C. సో రైట్ నౌ ఫెయిల్ ఓవర్ అయిపోయినాక మీరు చూసారు అనుకోండి, దేనికైంది, US-East-1C. ఓకే, సరే 1C అయిపోయింది. నిజంగా రీడ్ రైట్ యాక్సెస్ ఉందా, నాకు ఎలా తెలుసు అది, నాకు రీడ్ రైట్ యాక్సెస్ ఉందో లేదో. సో నేనేం చేస్తాను అంటే కొత్తది ఓపెన్ చేసి
కొత్త క్వెరీ మీ విండో మీకు ఇచ్చిన డాక్యుమెంట్కి వెళ్ళండి, కింద కొన్ని ఉంటుంది అనమాట. ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ మూవీస్ అని చెప్పి నేను కొన్ని ఇచ్చున్నాను యాక్చువల్గా. ఇది కాపీ చేయండి. ఇక్కడ ఇవ్వండి, ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. సో ఇంత ముందు మీరు ఎగ్జిక్యూట్ చేయకముందు మీరు చూసారు అనుకోండి, ఇక్కడ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఏం లేవు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సారీ పైరట్స్ ఆఫ్ కరేబియన్ 40 నుంచి లేవు చూడండి, అంటే మీకు 100 నుంచి లేవు. మాక్సిమం ఎంత ఉంది ఇక్కడ మీరు చూస్తే 16 ఉంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి క్వీరీ చేశాను అనుకోండి, ఓకే మీకు వచ్చేసి ఉండాలి. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ క్వీరీ చేస్తే మీరు చూసినట్లయితే చూడండి 100, 1, 2 ఇటు వచ్చేసి చూసారు. అంటే ఏంది, సెకండరీకి మీకు ఫెయిల్ ఓవర్ అయిపోయినా కూడా మీకు ఏంటంటే రీడ్ రైట్ యాక్సెస్ ఉంది. ఓకే, సో కాబట్టి మీరు ఏం చేయాలా, సో మనం ఏం చేయాలంటే యాక్చువల్గా మీకు ఇప్పుడు ఫెయిల్ బ్యాక్ చేస్తానండి, మీకు ఫెయిల్ బ్యాక్ చేస్తాను. యాక్చువల్గా ఫెయిల్ బ్యాక్ చేయడం అంటే ఏంటి, యాక్చువల్గా మళ్ళీ బ్యాక్ టు 1కి వెళ్ళిపోవాలన్నమాట. ఎలా చేయాలి, సో ఇక్కడికి వచ్చి మనం మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు రిఫ్రెష్ చేశాను అనుకోండి, సో ఇక్కడ చూసాను అనుకోండి మీకు ఏమొస్తుంది, మీకు రైట్ నౌ చూసినట్టు ఇక్కడ చూడండి రీజన్ ఏం చూపిస్తుంది, 1 చూడండి కొంచెం రిఫ్లెక్ట్ అవ్వడానికి లేట్ అవుతుంది. ఇక్కడ మీకు జియోలో మీకు రిఫ్లెక్ట్ అవ్వడానికి లేట్ అవుతుంది. యాక్చువల్గా అయిపోయింది ఇప్పటికి, కొన్నిసార్లు ఫాస్ట్గా అవుద్ది, కొన్నిసార్లు స్లోగా అవుద్దండి. అందుకే నేను దీన్ని బిలీవ్ చేయను, అందుకే నేను ఎన్ఎస్లో రన్ చేసుకుంటాను తలకాయ నొప్పి ఎందుకని చెప్పి. కొన్నిసార్లు జియోలో రిఫ్లెక్ట్ అవ్వడానికి లేట్ అవుతుంది, చూడండి ఇంకా ఇక్కడే కనిపిస్తుంది. సెకండరీ వచ్చి మీకు ఇంకా ఇక్కడే కనిపిస్తుంది. దిస్ ఇస్ నాట్ రైట్ కదా. సరే ఎనీవే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను రీబూట్ అంటానండి. ఓకే, రీబూట్ అని చెప్పి మళ్ళీ యాజ్ యూజువల్ గా రీబూట్ విత్ ఫెయిల్ ఓవర్ అని చెప్పి రీబూట్ ఇచ్చి మళ్ళీ స్కాన్ చేయడం మొదలు పెట్టాను అనుకోండి, ఇది కూడా కాసేపు లాగాలి. ఓకే డన్. బై ద వే నేను ఈరోజు అందరికి మీటింగ్ ఐడి పంపిస్తానండి, దేనికంటే కొత్త డెవాప్స్ క్లాస్కి ఫ్రమ్ 24th. యాక్చువల్ నేను పంపిద్దాం ఒక కుదరలేదు, టైం కుదరలేదు, ఈరోజు పంపిస్తాను. ఎట్లా యూట్యూబ్లో నేను పోస్ట్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఆర్ మీటింగ్ ఇది కూడా పంపిస్తాను అనమాట అందరికి. ఒకవేళ ఈ రోజు రేపు మెయిల్ రాకపోతే తర్వాత ఎవరైనా చేరాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. ఓకే, సో మీరు చూడండి ఇది పోయింది. యాక్చువల్గా ఇది మళ్ళీ మనకి మీకు రావాలి. యాక్చువల్గా మళ్ళీ మనకి వచ్చినప్పుడు, అంటే మనకి క్వీరీ వచ్చినప్పుడు, దట్ మీన్స్ యు ఆర్ కనెక్టింగ్ టు ద ప్రైమరీ అనమాట. యాక్చువల్గా ఎనీ క్వశ్చన్స్ అండి, ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ? సార్ ఇది సెకండరీ పోయింది అనుకో, అప్పుడు ప్రైమరీ ఆటోమేటిక్ గా సెకండరీని క్రియేట్ చేస్తుంది సార్. అవునండి, సెకండరీ పోయిందని అదే చూసుకుంటారు. అసలు మనకి కన్సర్నే కాదండి సెకండరీ ఫెయిల్ అవ్వడం, ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు. అసలు సెకండరీ అసలు పోయిందని కూడా మీకు తెలియదు కదా, ఎలా తెలుసు అసలు సెకండరీ పోయిందని? ఫస్ట్ అది ఎక్కడ కనిపిస్తుంది మీకు, సర్వర్ చెప్పండి. ఇప్పుడు ఏదైనా పోయింది అని తెలియాలంటే మనకేం తెలియాలి, ఆ సర్వర్ కనిపించాలి కదా, అవునా కాదా? ఓన్లీ వన్ వే ఎలా చేయొచ్చు అంటే మీరు ఫెయిల్ ఓవర్ చేసి ట్రై చేయొచ్చు, లేదా ఇక్కడ చెక్ చేయొచ్చు. కాబట్టి సెకండరీ పోయింది అని మీకు అసలు తెలిసే అవకాశం కూడా లేదండి. ఓకేనా, కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు మనకంటే జాగ్రత్తగా ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. AWS మనకంటే జాగ్రత్త, ఎందుకంటే అలా తేడా వస్తే డబ్బులు కట్టాలి కాబట్టి. అందుకని మనకపోతే మన ఒక్క డేటాబేసే, వాళ్ళకి మొత్తం కట్టాలి కదా, అందుకని. ఆ డెవాప్స్ క్లాస్ మండే టు ఫ్రైడే అండి, సేమ్ దీని ముందు కదా, 7 to తెలుగు కదా, సో మనకు వచ్చి 7 to 10:30. ఇంటర్ఫేస్ 1 year ఎక్కడ క్రియేట్ అయిందండి? లేదే. ఇక్కడికి వచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ పోయారు అనుకోండి, రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు 1 year ఎక్కడ ఉంది? ఈ రెండు మిషన్స్ అండి బేసిక్గా. చూడండి ఈఎన్ఐ మీరు గమనించాల్సింది ఇక్కడ, ఈ రెండు వచ్చి నా 2 మెషిన్స్ ఉన్నాయి కదా, వర్చువల్ మెషిన్స్, వాటివి. ఆ రెండు ఎవరి అంటే ఈ రెండిటివి అవి. యాక్చువల్గా ఆ రెండు ఇంటర్ఫేస్ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ పేరు చెక్ చేయండి, పేరు వచ్చి RDS నెట్వర్క్ ఇంటర్ఫేస్ సెర్చ్ చేయండి, ఇది ఉండాలన్నమాట యాక్చువల్గా. ఓకే, సో మీకు డెవాప్స్ లో మీరు ఏమేం చెప్తారు? నేను మీకు మళ్ళీ తర్వాత పంపిస్తానండి, సిలబస్ చూద్దురులేండి. ఓకే, సో ఇక్కడ నేను చేశాను, లాస్ట్ లో ఇస్తాను సిలబస్, మీరు చూద్దరు. సో ఇక్కడికి వచ్చి మీరు చూసారు అనుకోండి, ఇక్కడ మళ్ళీ యాడ్ చేద్దాం. నాకు రీడ్ రైట్ ఉందో లేదో గ్యారంటీ కావాలి కదా, మళ్ళీ నేను ఫెయిల్ బ్యాక్ చేశాను, మళ్ళీ ఏం చేస్తాను, కిందకు వచ్చి ఇంటూ ద ఫీల్ బ్యాక్ అయినప్పుడు మళ్ళీ అది ప్రైమరీ అయింది కదండి.
వచ్చేసింది కదా, వెనక్కి వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మర్చి ఇక్కడ మళ్ళీ నేను ఇది కొట్టాను అనుకోండి, ఈసారి చూడండి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది చూడండి. అంటే ఇది ఎప్పుడు వస్తుంది? ప్రైమరీ అప్లో ఉంటే బై ది వే, ఓకేనా. ఒకవేళ ప్రైమరీ ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు, ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేసాం, 10.1.2 చేసాం, దీన్ని రీబూట్ చేసాం. ఇది రీబూట్ చేసినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా దీన్ని ప్రైమరీ చేసింది. అది ఆల్రెడీ ఆన్ లో ఉంది కాబట్టి రీబూట్ అయిపోయినాక అది సెకండరీ అయిపోయింది. అందుకే నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఫెయిల్ ఓవర్ చేసినాక అది బ్యాక్ టు వెళ్ళిపోయింది అనమాట. ఒకవేళ ఇది కంప్లీట్ గా డౌన్ అయిపోయి, ఎస్ ఐపీ సేమ్ వస్తుంది హర్ష. ఐపీ సేమ్ ఎక్కడ వచ్చిందండి చూడండి, ఐపీ సేమ్ వచ్చిందా? సేమ్ ఎందుకు వస్తుంది, మారింది కదా మీకు అవైలబిలిటీ జోన్ కి 1B మళ్ళీ రీబ్యాక్ వచ్చాం కదా మనం. సో పైన ఇప్పుడు ఈ సర్వర్ ఉందండి, ఈ సర్వర్ మీరు రీబూట్ చేశారు, రీబూట్ అయింది కాబట్టి దీనికి ఫెయిల్ ఓవర్ అయిపోయింది. మళ్ళీ దీన్ని రీబూట్ చేశారు అంటే ఇది డిలీట్ కాలేదు కదా, అది ఉంది కదా. కాబట్టి ఆబ్వియస్ నేను ఏం చెప్పాను ఇక్కడ క్లాస్ చెప్పేటప్పుడు, ఒకవేళ మీకు అవైలబిలిటీ జోన్ లో ఉన్నది మొత్తం అవైలబిలిటీ జోన్ డౌన్ అంతా అయిపోతే ఆబ్వియస్ గా ఇది ప్రైమరీ సర్వర్ కూడా పోతుంది కాబట్టి సెకండరీ ప్రైమరీ అవుతుంది, అది ఇంకో సెకండరీ క్రియేట్ చేస్తుందని మీకు చెప్పాను. కానీ ఇక్కడ అవైలబిలిటీ జోన్ పోలేదు కదా, ఈ సర్వర్ ప్రైమరీ రీబూట్ అయింది కాబట్టి ఏమైపోయింది, ఇది రీబూట్ అయినప్పుడు సెకండరీ ప్రైమరీ అయింది, అది అప్ వచ్చింది కాబట్టి అది సెకండరీ అయింది ఆటోమేటిక్ గా. సో నేను ఫెయిల్ బ్యాక్ పోయినప్పుడు మళ్ళీ ఇటు మారింది కదా, ఇది ప్రైమరీ అయింది, మళ్ళీ సేమ్ అయిపోయి కదా వచ్చేది. చూడండి 3 సబ్నెట్లు ఇచ్చానంటే ఒకవేళ ఇది మొత్తం అవైలబిలిటీ జోన్ అయిపోతే ఇక్కడ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఇచ్చానండి, అంతేగాని మీకు 2 సెకండరీలు క్రియేట్ అవ్వవు. నేను పదే రిపీట్ చేస్తున్నాను, ఓకేనా. మీకు ఒక్క సెకండరీ క్రియేట్ అయింది. ఎందుకు 3 సబ్నెట్లు క్రియేట్ చేశాము, ఒకవేళ ఇది మొత్తం డౌన్ అయిపోయింది అనుకోండి, ఇది ప్రైమరీ అయిపోయింది, సెకండరీ ఎక్కడ డిప్లాయ్ చేయాలా, అందుకని ఎక్స్ట్రా ఇంకో సబ్నెట్ పెట్టాను. అలా యాడ్ చేయడం వల్ల నష్టం ఏం లేదు, ఫ్యూచర్ ని మనసులో పెట్టుకొని చేసింది అది. ఓకే, క్లియర్ అందరికి? ఎందుకు సేమ్ ఐపీ వచ్చిందని? సేమ్ ఐపీ అంటే మీకు పాత్ సర్వర్కి వెళ్ళింది కాబట్టి సేమ్ ఐపీ వచ్చింది. 1B డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా 1C ప్రైమరీ అయిపోయింది, బట్ సెకండరీ ఆ టైంలో ఏముంటుందండి? సెకండరీ ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇన్నిసార్లు కన్ఫ్యూజన్ వస్తుందో నాకు అర్థం కావట్లేదండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఫెయిల్ ఓవర్ చేసినప్పుడు ప్రైమరీ ఉందా పోయిందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి ఎవరన్నా. రీబూట్ అంటే డిలీట్ కాలేదుగా, అట్లే ఉంది కదా, రీబూట్ అయింది అవునా. అప్పుడు ఏమవుతుందంటే సెకండరీ ప్రైమరీ అవుతుంది. ఆల్రెడీ ఈ సర్వర్ ఉంది, మళ్ళీ నేను కొత్త క్రియేట్ చేయడం ఎందుకు, అందుకని ఏం చేస్తుంది అది, దాన్నే సెకండరీగా కన్వర్ట్ చేస్తుంది. మీరు మళ్ళీ ప్రైమరీని మళ్ళీ నేను రీబూట్ చేసినప్పుడు ఏమైపోయింది, ఇది వాపస్ మళ్ళీ ఇది ప్రైమరీ అయిపోయింది, బ్యాక్ టు ఇది ప్రైమరీ అయిపోయింది, ఇది కూడా ఇంకా పని చేస్తుంది కదా, సో ఇది సెకండరీగా మారిపోతుంది. ఒకవేళ ఇది లేకపోయి ఉంటే ఇది కొత్తది క్రియేట్ చేసి అది సెకండరీ అయ్యేది. అర్థమైందా? సెన్స్ ఉంటుంది. ఓకే, అవ్వలేదు అప్పవుతుంది. ఓకే, సో మీకు కంప్లీట్ గా డిలీట్ అవైలబిలిటీ జోన్ డౌన్ అయితేనే అప్పుడు వేరే జోన్ లో క్రియేట్ చేసుకుంటుంది సెకండరీ, అంతే కదా? అవైలబిలిటీ జోన్ డౌన్ అట్లా చెప్పకూడదు, ఇది తిరిగి అప్పు కాకపోతే టర్మినేట్ అవుతున్నా అది ఏమైనా ఉండొచ్చు కదా. బ్యాక్ అండ్ ఇప్పుడు అవైలబిలిటీ జోనే పోవాల్సిన పని లేదు కదా, వెనకున్న హార్డ్వేర్ ప్రాబ్లము, వర్చువల్ మిషన్ లో ఓఎస్ కరప్ట్ ఏదైనా ఉండొచ్చు. ఇది అప్పు కాకపోతే అప్పుడే నేను కొత్త మిషన్ డిప్లాయ్ అవుతుంది, అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఓకే, అంటే టైం లిమిట్ ఏమైనా ఉంటుంది సార్, అంటే ఈ టైంలో అప్ కాకుంటే నెక్స్ట్ సెకండ్ టైం లిమిట్ డిఫరెంట్ గా ఉందండి. కొంచెం డాక్యుమెంటేషన్ చూడండి, బట్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. మీరు ఇక్కడికి వచ్చి ఎంత అని గుర్తులేదు నాకు, ఎందుకంటే చాలా అరుదుగా అవుతాయి కదండి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను మీరు అడిగారు కాబట్టి AWS RDS ఫెయిల్ ఓవర్ టైం అని సెర్చ్ చేయండి, వాళ్ళు ఇస్తారు యాక్చువల్ గా. ద ఫెయిల్ ఓవర్ ఇస్ టిపికలీ 10 to 120 సెకండ్స్ అనమాట బేసిక్ గా. హౌవెవర్ అంటే ఇది ఫెయిల్ ఓవర్ టైం యాక్చువల్ గా, కానీ ఎంతసేపట్లో వెనక్కి రాకపోతే ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పి FAQ లో చెక్ చేయండి, ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది అనమాట, బట్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు ఎంత అని చెప్పి, జస్ట్ గూగుల్ చేయండి మీకు తెలుస్తుంది. ఓకే ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తాము, అప్ అండ్ డౌన్ చేసుకుంటాము. మీరు చూడండి, ఇప్పుడు నేను క్వీరీ చేస్తే నాకు అన్ని కనిపించాలి. ఇక్కడికి వచ్చి క్వీరీ చేశాను అనుకోండి, నాకు మొత్తం వచ్చినాయి చూడండి. యాక్చువల్గా పైరేట్స్ ఆఫ్ కరేబియన్ వచ్చింది, ఇది ఇంకా ఇవ్వలేదా, నేను ఇది ఎగ్జిక్యూట్ చేయలేదా, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి చెక్ చేశాను అనుకోండి, దాంతో పాటు నాకు
అనేబుల్ టు కనెక్ట్ టు ద డేటాబేస్. చూడండి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఫెయిల్ బ్యాక్ సరిగ్గా అయిందో లేదో తెలియదు మనకి. సో నేను చూస్తాను, మీకు ఫెయిల్ బ్యాక్ వచ్చినట్టు వచ్చింది, కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ కనెక్ట్ కావట్లేదు. చూడండి ఇట్స్ గుడ్. ఇలాంటి టైంలో కొన్నిసార్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనుకోండి, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి తప్పిస్తానండి, సేమ్ ఇస్తున్నానండి, అది ప్రాబ్లం. సారీ, మై బ్యాడ్. వేరేది కదా ఇవ్వాలి, కొత్త ఇవ్వాలా, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇవ్వాలా. ఆల్రెడీ ఉన్న ఇస్తే ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్తండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. ఓకే, ఇప్పుడు చెక్ చేశాను అనుకోండి, మొత్తం A to Z ఉండాలి. చూసారా? అంటే నేను ఏం చేశాను, ఫస్ట్ ఒక డేటాబేస్ పెట్టాము, ఫెయిల్ ఓవర్ చేసాము, అక్కడ డేటా మళ్ళీ ఎంటర్ చేసాం తీసుకుంది, మళ్ళీ ఫెయిల్ బ్యాక్ చేసాము, మళ్ళీ కొత్త డేటా పెట్టాము తీసుకుంది. అంటే ఏంటంటే మీరు ఫెయిల్ ఓవర్ అయినప్పుడు కూడా మీకు రీడ్ రైట్ యాక్సెస్ అంతా కరెక్ట్ గా ఉంది అని ప్రూవ్ చేయడానికి ఇదంతా చేసామండి. సో ఇది మీకు ప్రైమరీ అండ్ సెకండరీ, గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ అండ్ సెకండరీ. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు రిపోర్టింగ్ రన్ చేయడానికి రీడ్ రిప్లికాస్ కావాలి. అంటే ఎలాగంటే ఇమాజిన్ మీ రిపోర్టింగ్ టీం ఇండియాలో కూర్చొని ఉందండి, మీకు మీ రిపోర్టింగ్ టీం వచ్చి ఇండియాలో కూర్చుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దీని మీద రిపోర్టింగ్ రన్ చేయాలనుకుంటున్నారు, దేని మీద, మీ డేటాబేస్ మీద రిపోర్టింగ్ రన్ చేసి ఇది చేయాలనుకుంటున్నారు యాక్చువల్గా. అయితే ఇబ్బంది ఏమొస్తుందంటే మీకు లోడ్ పెట్టకూడదు కదా, ప్రైమరీ మీద లోడ్ పెట్టకూడదు, సెకండరీ కనెక్ట్ కాలేరు. నేనేం చెప్పాను, సెకండరీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు మీకు యాక్చువల్గా, అవునా? సో సెకండరీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేనప్పుడు మరి నేను రిపోర్టింగ్ కోసం సపరేట్ గా వాడుకోవాలంటే ఎలా చేయాలి? సో దానికోసం ఏం చేయొచ్చు అంటే మనకి రీడ్ రిప్లికాస్ క్రియేట్ చేయొచ్చు. రీడ్ రిప్లికా ఏంటి యాక్చువల్ గా రీడ్ రిప్లికాకి సెకండరీకి వ్యత్యాసం ఏంటంటే ప్రైమరీ ఫెయిల్ అయితే సెకండరీకి వెళ్తుంది, రీడ్ రిప్లికా ఏంటంటే జస్ట్ ఏ కాపీ ఆఫ్ ప్రైమరీ. అది కూడా ఏం చేయొచ్చు, నేను కావాలనుకుంటే వేరే రీజన్ లో పెట్టుకోవచ్చు, ఆప్షన్. మీకు సెకండరీ వేరే రీజన్ లో పెట్టలేరు, సేమ్ రీజన్ లో ఉండాలి. కానీ నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నేను ఇమాజిన్ ఇది ఏపీ సౌత్ 1 అంటాను, ఏపీ ఏషియా పసిఫిక్ సౌత్ 1 అన్నాను అనుకోండి. ఓకే, సో ఈ ఏపీ సౌత్ 1 లో నాకేం కావాలా, ఈ కాపీ ఒకటి కావాలి. సో నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి ఇలా పెట్టచ్చు. సో ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రైమరీ నుంచి మీకు ఏం జరుగుతుంది, ఇలా మీకు డేటా అంతా కూడా సేమ్ సెకండరీకి ఎలా రిప్లికేట్ అవుతుందో డేటా అలాగే ఇక్కడ కూడా రిప్లికేట్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే అండి రీడ్ రిప్లికా అంటాం యాక్చువల్గా. దీన్ని బేసిక్ గా రీడ్ రిప్లికా అంటాను యాక్చువల్గా. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు వాళ్ళకి కావాల్సిన రిపోర్టింగ్ టూల్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. బై ద వే ఇక్కడ రిపోర్టింగ్ పెట్టేసుకొని, సో రిపోర్టింగ్ సర్వర్స్ అని చెప్పి వాళ్ళు ఏం చేయొచ్చు, ఇంకా దీనికి కనెక్ట్ అయ్యి ఈ రీడ్ రిప్లికాకి కనెక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్ అని హాయిగా రన్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఈ విధంగా ఒక కాపీ ఇలాగ కొన్ని 6 కాపీలు ఏమో పెట్టుకోవచ్చు అండి యాక్చువల్గా. డిఫరెంట్ రీజన్స్, సేమ్ రీజన్ లో కూడా పెట్టుకోవచ్చు, చెప్తున్నా మీకు డిఫరెంట్ రీజన్ లో పెట్టుకోవచ్చు, సేమ్ రీజన్ లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా హైరార్కీ ఉంటుంది. అయితే ఇమాజిన్ నాకు రీజన్ అంతా ఫెయిల్ అయిపోతే, నాకు ఇప్పుడు దాకా కాలేదండి, అయిపోతే అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఈ రీజన్ అంతా ఫెయిల్ అయిపోయి అంటే 6 అవైలబిలిటీ జోన్ యూఎస్ ఈస్ట్ 1 లో ఫెయిల్ అయిపోయి వచ్చినప్పుడు నాకు తెలుసు ప్రపంచం అంతమైపోయి ఉంటుంది మా పాటికి బేసిక్ గా. ఎనీవే వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ రీడ్ రిప్లికా ఉంది కదా, దీన్ని మీరు ప్రమోట్ చేసి రీడ్ రైట్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఏ సపరేట్ డేటాబేస్. ఎప్పుడు వాడుకోవచ్చు అంటే దీన్ని ఇంకో విధంగా కూడా వాడుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది, టెస్టింగ్ టీంకి వచ్చి మాకు ఆ ప్రొడక్షన్ డేటాబేస్ కావాలి, టెస్టింగ్ కోసం ఉన్నారు అనుకోండి, దానికి ఇవ్వలేంగా. సో నేను ఏం చేస్తాను, ఈ రీడ్ రిప్లికా క్రియేట్ చేసి దాన్ని ఇచ్చేస్తా వాళ్ళకి, చేసి దాన్ని ప్రమోట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తా పోండి అని. సో రీడ్ రిప్లికా లాగా ఉన్నంత సేపు ఏంటంటే డేటా ఇక్కడికి మీకు వస్తూ ఉంటుందండి. ఎప్పుడైతే దీన్ని ప్రమోట్ చేశారో రీడ్ రైట్ గా సపరేట్ డేటాబేస్ అయిపోతుంది, దానికి ఇంకా రిలేషన్షిప్ ఉండదు అనమాట ప్రైమరీతో. ఓకే, అర్థమైందండి కాన్సెప్ట్? అర్థమైందా? సెకండరీకి రిప్లికాకి డిఫరెన్స్ అర్థమైందా?
క్వశ్చన్స్ సార్ అండి. ఇప్పుడైతే ఈ రీడ్ రిప్లికా అనేది మన బిజినెస్ రిక్వైర్మెంట్ కోసం మనం కాన్ఫిగర్ చేసుకుంటున్నాం, కానీ ఇక్కడ ఇది సెకండరీ అన్నది ఆటోమేటిక్ గా AWS మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఎస్, మనకి దాని మీద కంట్రోల్ లేదు. ఓకే, సో ఇచ్చేదంతా చేయాలి కదండి? అర్థం కాదు ఏమన్నారు? ఈ రీడ్ రిప్లికా వేరే రీజన్ లో చేసుకోవాలంటే అది VPC పీరింగ్ ఇచ్చుకొని అవసరం లేదు. నో నాట్ రిక్వైర్డ్. అవసరం లేదు. VPC పీరింగ్ ఏమో దానికి సంబంధం లేదు యాక్చువల్ గా. సో అది ఎలా చేస్తారంటే చాలా ఈజీ అండి, సేమ్ స్టెప్స్. సో మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఉంది కదా, నేను దీని దగ్గరకు వచ్చి, ఇది నాది కదా, యాక్షన్స్ కి వచ్చి ఇక్కడికి వచ్చి, సో క్రియేటెడ్ రీడ్ రిప్లికా. ఎందుకు క్రియేటెడ్ రీడ్ రిప్లికా లేదు? ఇక్కడ క్రియేటెడ్ రీడ్ రిప్లికా అనండి. ఓకే, క్రియేట్ ఏ రీడ్ రిప్లికా అన్నప్పుడు మీకు ఏమవుతుంది, సేమ్ స్టెప్స్ అన్ని సేమ్ అండి. మీరు చూసినట్లయితే స్టెప్స్ అన్ని సేమ్. ఏంది, ఇక్కడ కిందకు వస్తారో, కిందకు వచ్చి మీకు కావాలంటే, కాకపోతే ఇక్కడ మార్చుకోవచ్చు. నేను ఏం చేస్తాను, ఏషియా పసిఫిక్ తీసుకొని ముంబై లొకేషన్ సెలెక్ట్ చేస్తాను. మిగతా అన్ని సేమ్ అండి, అక్కడ సేమ్ అండి. అక్కడ మీకు కాకపోతే డేటా ఒక సపరేట్ గ్రూప్ క్రియేట్ చేయాలా, ఏ అవైలబిలిటీ జోన్, పబ్లిక్ యాక్సెసిబుల్ ఉందా, కావాలా వద్దా, అన్ని సేమ్, ఏం తేడా ఏం లేదనమాట. సో మనం ఏం చేయొచ్చు, క్రియేట్ చేసామనుకోండి, మీకు ఇంకోటి ఏంది, మీరు మరీ సేమ్ చేయాల్సిన పని కూడా లేదు. నేను ఏం చేస్తానంటే ఒక పని చేద్దాం ఆగండి, మనకి ఇంకా టైం ఉంది కాబట్టి లెట్స్ డూ వన్ థింగ్. నేనేం చేస్తానంటే ఇది ఇక్కడికి వచ్చి లెట్ మీ గో టు ముంబై. మీరు ముంబైకి వచ్చి ఇక్కడ కూడా సబ్నెట్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఏమంటాను, క్రియేట్ సబ్నెట్ గ్రూప్ అని చెప్పి నాది ఏదో పేరు ఇవ్వండి. సో రీడ్ రిప్లికాస్ అంటాను. సో నేను క్రియేట్ చేయనండి యాక్చువల్గా, బట్ మీకు చూపించడానికి యాక్చువల్గా ఇక్కడికి వచ్చి సబ్నెట్స్, బేసిక్గా మీరు చూస్తే ఇట్లా ఏం సబ్నెట్స్ ఏం లేదండి VPCలో. కాబట్టి నేను ఏం చేయాల్సి వస్తుంది, ఫస్ట్ VPC క్రియేట్ చేయాలి ఇక్కడికి వచ్చి. సో ఒక VPC ఉంది. మీరు డిఫరెన్స్ చూసినట్లయితే ఈ VPC కొంచెం డిఫరెంట్గా ఉంచండి. నేమ్ కూడా మీరు చూసినట్టే డిఫాల్ట్ VPC కొంచెం డిఫరెంట్గా ఉంది. 7 క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి. మీకు యాక్చువల్గా AWS వచ్చిన కొత్తల్లో మీకు అంటే ఆల్మోస్ట్ లైక్ 3 years బ్యాక్ వరకు, ఆల్మోస్ట్ 2.5 years బ్యాక్ వరకు మీకు VPC ఐడిలో వచ్చి ఇట్లా వచ్చిందండి. ఇట్లా 7 క్యారెక్టర్సే ఉండే. తర్వాత వాళ్ళు ఏంటంటే 12 క్యారెక్టర్స్తో వచ్చారు యాక్చువల్గా. ప్రస్తుతం 12 11 ఉండాలి యాక్చువల్గా. సరే, దీనికి దీంట్లో ఏం చేస్తాం, సబ్నెట్స్కి వద్దాం. ఈ సబ్నెట్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో మరి ఎందుకు నేను ప్రాసెస్ అంతా సేమేనండి. మీకు క్రియేట్ చేయడము, డేటాబేస్ క్రియేట్ చేయడం అంతా సేమే. కాకపోతే ఏమవుతుందంటే మీకు అది రీడ్ రిప్లికా మాత్రమే. మీరు అక్కడ ఏం చేంజ్ చేయలేరు, యాడ్ చేయడం, డిలీట్ చేయడం అలాంటివి చేయలేరు అనమాట. సో ఇక్కడ వచ్చింది, నేను ఏం చేస్తాను, సబ్నెట్ గ్రూప్స్కి వెళ్ళి క్రియేట్ ఏ DB సబ్నెట్ గ్రూప్ అన్నప్పుడు కిందకు వస్తే లుక్స్ లైక్ డిఫాల్ట్ తీసుకోవట్లేదండి. ఇది డిఫాల్ట్ తీసుకోవట్లేదు కాబట్టి కొత్తగా కావాలనుకుంటాను. సో లెట్స్ డూ వన్ థింగ్. మామూలుగా అయితే డిఫాల్ట్ అసలు మనం డిఫాల్ట్ VPCలో వాడమండి అందువల్ల, బట్ ఎనీవే. సో లెట్స్ డూ వన్ థింగ్, మనం VPC ఒకటి క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ సబ్నెట్స్కి వచ్చి
1B. ఓకే రైట్. సో మీరు చూసినట్టే 3 క్రియేట్ చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ గో టు RDS. అయితే ఒకటి మర్చిపోయానండి నేను. ఓకే. ఓకే రైట్. సో సబ్నెట్స్ కూడా అసలు ఇవ్వాల్సిన పని లేదు ఇది, బట్ ఫ్యూచర్లో ఎట్లా మళ్ళీ వెనక్కి వచ్చి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే డన్. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం చేయాల్సింది వచ్చి మనకి ఇంకా గ్రూప్స్ క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి మనం RDSకి వెళ్దాం. కమాన్. ఓకే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, సబ్నెట్ గ్రూప్స్ ఇచ్చి మీరు ఇట్లా ఇద్దాం. ఇట్లా ఇచ్చి మీరు చూసినట్లయితే అవైలబిలిటీ జోన్స్ ఏముంటుంది మనకి 1 2 3 అని ఇచ్చేద్దాం. సో కిందకు వచ్చి సబ్నెట్స్ ఏముంటాయి, సబ్నెట్స్ వచ్చి 1 2 3. సో క్రియేట్. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు మనం మన RDS నుంచి ఇప్పుడు ట్రై చేయొచ్చండి మీరు యాక్చువల్గా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి లెట్స్ డూ వన్ థింగ్. మీరు క్రియేట్ చేయాలి మనకి రీడ్ రిప్లికా క్రియేట్ చేయడానికి ఏమి సపరేట్ గా మన స్కిల్ ఏం అవసరం లేదు. ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఏమేనండి, ఒకటే డిఫరెన్స్ ఏంటంటే అది మీకు రీడ్ రైట్ యాక్సెస్, ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్, రీడ్ రైట్ చేయలేరు, అంతకుమించి ఏం లేదు. ఓకే, ఎందుకు నాకు కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఓకే, సో నేను ఏమంటాను, ఇక్కడ డేటాబేసెస్కి వెళ్ళి దీని లోపలికి వెళ్ళి ఇది మీకు టాస్క్ అండి, ఇది నాకు కాదు, మీకు టాస్క్ ఇస్తున్నాను. మీరు ఈ రీడ్ రిప్లికా మీరు చెక్ చేయండి యాక్చువల్గా ఎలా చేస్తారో ట్రై చేయండి. సో ఇక్కడికి వచ్చి యాక్షన్స్కి వచ్చి క్రియేట్ రీడ్ రిప్లికా అని చెప్పి కింద ప్రమోట్ అని కూడా చూడండి. యాక్చువల్గా ఎందుకు సడన్గా ఎంత స్లో అయింది సిస్టమ్. ఓకే, సో అంతా సేమ్ స్టెప్స్ అండి, ఇక్కడ మీకు ఏం చేంజ్ లేదు యాక్చువల్గా. కిందకు వస్తే ఒకటే ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు ఎక్కడ చేయాలనుకుంటున్నారు,
ముంబైలో చేయాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ముంబైకి ఇవ్వండి. ముంబైకి ఇచ్చి నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ మీకు అది చెక్ చేస్తామన్నమాట. సో డిబి సబ్నెట్ గ్రూప్ ఉంది. సో ఇక్కడికి వచ్చి అవైలబిలిటీ జోన్ దానికే వదిలేస్తాను ఏది కావాలో. సో పబ్లిక్ యాక్సెసిబుల్ ఇక్కడ ఇచ్చేసి కిందకి వచ్చి మిగతా అంతా సేమ్ అండి. ఇక్కడికి వచ్చి సింపుల్ గా మీరు క్రియేట్ రీడ్ రిప్లికా అన్నారు అనుకోండి, మీకు క్రియేట్ రీడ్ రిప్లికా ఉన్నప్పుడు ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే చూడండి, మీకు ఆటో మైనర్ వర్షన్ అప్గ్రేడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసారు అనుకోండి, నాది వచ్చి 8.0.11 కదా, 8 వచ్చి మేజర్ వర్షన్, 0 వచ్చి మైనర్ వర్షన్, ఇది వచ్చి మనకి మైక్రో వర్షన్. సో మీకు ఈ వీటిలో ఏది చేసినా కూడా మీకు ఐ థింక్ మైక్రో వర్షన్ నాకు తెలియదండి, మైనర్ వర్షన్ ఏమైనా మీరు అప్గ్రేడ్ చేసిన రీబూట్ అవసరం లేదనమాట. కానీ ఇప్పుడు 5 to 8 మేజర్ వర్షన్ కదా ఇచ్చేంటే రీబూట్ కావాలి యాక్చువల్ గా. కాబట్టి మైనర్ వర్షన్ కి రీబూట్ అవసరం లేదు కాబట్టి మీరు ఎస్ అని ఇచ్చేసంటే వాళ్ళే మైనర్ అప్గ్రేడ్ చేసుకుంటారు. ఓకే, అలాగే మీకు ఏమన్నా లాక్ ఫైల్స్ ఏమన్నా కావాలనుకోండి, సో ఎర్రర్ లాగు, జనరల్ లాగు, స్లోక్ వీల్ ఇది పెట్టారని మీకు ఆటోమేటిక్ వస్తుంది అనమాట. సో మీరు ఎన్హాన్స్డ్ మానిటరింగ్ ఎనేబుల్ చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, సో ఈ విధంగా క్రియేట్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు అండి రీడ్ రిప్లికా. అయితే ఒకసారి మీరు దాన్ని రీడ్ రిప్లికా క్రియేట్ చేసినాక మీకు అక్కడ మీకు గుర్తు చూసారా ఇక్కడ మీకు ఒకటి వచ్చింది యాక్చువల్గా. ఇక నేను ప్రమోట్ అని ఒక ఆప్షన్ వచ్చింది చూసారా, ఆ ప్రమోట్ ఆప్షన్ ఎందుకంటే రీడ్ రిప్లికాని రీడ్ రైట్ చేయడానికి మీరు వాడుకోవచ్చు. ఓకే, అవి కాకుండా లెఫ్ట్ సైడ్ లో కొన్ని ఉంటాయండి బయట నుంచే క్వీరీ చేయడానికి. ఇది ఏంటంటే ఓన్లీ అమెజాన్ అరోరాకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట యాక్చువల్ గా, క్వీరీ ఎడిటర్ అంటారు. రేపు ఏంటంటే మనం ఏపీఐ గేట్వే ఇదంతా మాట్లాడినాక అమెజాన్ అరోరా గురించి మీకు చెప్తాను యాక్చువల్గా. ఓకే, తర్వాత పర్ఫార్మెన్స్ ఇన్సైట్స్ వచ్చి మీకు ఏంటంటే చెక్ చేస్తుంది అనమాట, మీకు మీ దాన్ని ఏమంటారు, మీ డేటాబేస్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి. సో ఇది డేటాబేస్ పర్ఫార్మెన్స్ డిజైన్ టు హెల్ప్ క్విక్లీ అసెస్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కోసం పనికొస్తుంది. సో ఇది ఎనేబుల్ చేసుకోవాలి మీరు ప్రొడక్షన్ డేటాబేస్ మీద. స్నాప్ షాట్స్ మీరు చూసారు అనుకోండి, మీరు కావాలంటే మాన్యువల్ స్నాప్ షాట్ తీసుకోవచ్చు, ఏదైనా యాక్టివిటీ చేస్తుంటే మాన్యువల్ స్నాప్ షాట్ చేయొచ్చు, లేదా ఇక్కడికి వచ్చి ఆటోమేటెడ్ బ్యాకప్స్ ఉంటాయండి యాక్చువల్గా. సో మీరు అక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకుంటే ఎవ్రీడే పలానా టైంకి బ్యాకప్ అవుతుంది అనమాట మీకు. సో ఇక్కడ కూడా రిజర్వ్ ఇన్స్టెన్స్ కాన్సెప్ట్ ఉంది చూడండి. ఒకవేళ మీరు డేటాబేస్ 1 year 3 years రన్ చేస్తారని గ్యారంటీ ఉంటే మీరు ఏం చేయొచ్చు యాక్చువల్గా, ఇక్కడికి వచ్చి నేను పర్చేజ్ రిజర్వ్ ఇన్స్టెన్సెస్ అని క్లిక్ చేస్తాను యాక్చువల్గా. పర్చేజ్ రిజర్వ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేస్తే మీరు పే చేసుకోవచ్చు. పే చేస్తే మీకు ఏంటంటే మీకు ఉంటుంది అనమాట యాక్చువల్గా. సో ఈ ప్రాక్సీస్ అని కొత్తగా వచ్చిందండి, నేను చూడాలి యాక్చువల్గా. సో ఇది ఏంటి సంగతి అని చెప్పి క్రియేట్ ప్రాక్సీ అని వచ్చింది, డేటాబేస్ ప్రాక్సీస్ యాక్చువల్గా. బట్ ఇంకా నేను వెరిఫై చేయలేదు యాక్చువల్గా ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పి నేను చూడాలి యాక్చువల్గా. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎంత తెలుసు నాకు అంతే తెలుసు యాక్చువల్గా. బట్ ఏంటంటే ఏమైనా వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి ఫ్రంట్ సైడ్ నుంచి ఏమైనా పెడుతున్నారా అని డౌట్ అనమాట యాక్చువల్గా. అంటే సరే కొంచెం గూగుల్ చేద్దాం ఆగండి ఏమొస్తుందో. సరే ఫస్ట్ డిలీట్ చేస్తానండి అన్ని, గూగుల్ కాదు. సో మీరు సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి మొత్తం డిలీట్ చేయాలంటే ఈ డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రైమరీ అండ్ సెకండరీ రెండు మీకు డిలీట్ అయిపోతాయి. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎస్ ప్రాక్సీ అంటే అది రీడైరెక్ట్ చేయడం సార్, నాకు తెలియదండి యాక్చువల్గా. అంటే ప్రాక్సీస్ డిఫరెంట్ ప్రాక్సీస్ ఉన్నాయి, కానీ ఇది యాక్చువల్ గా చేసే పని ఏందో తెలియదు అనమాట. అదే చూద్దాం ఏంటి సంగతి అసలు, దీనివల్ల యూసేజ్ మేబీ డైరెక్ట్ గా ఎక్స్పోజ్ చేయకుండా డేటాబేస్ ని త్రూ ప్రాక్సీ ఎక్స్పోజ్ చేయడమా ఏంటో మరి దాన్ని చూద్దాం. సరే ఇక్కడ ఏం చేస్తుంది యాక్చువల్ గా, a fully managed database proxy that sits between your application and RDS. Okay, application ki RDS ki మధ్యలో మీకు ప్రాక్సీ ఉంటుంది. The new service offers to share established database connections, improve efficiency. Okay, but one of the benefits that caught my is ability to reduce downtime in case instance failure and a failover. Okay, so in case of a failover or failure, RDS proxy automatically connects to a standby database while preserving the connections to your application and reduces the failover times for RDS and Aurora multi-AZ by 66%. So మీరు చూస్తే మీకు వీళ్ళు multi-AZ లో failover time బాగా తగ్గిస్తున్నారండి. Okay, what does reduce failover time means, how it means? Okay, failovers are defined by the interval between, నాకు మీరు అడిగారు కదా, అడిగారు between the detection of a failure on a primary and resumption of a transactions on secondary. Typically it will be 1 to 2 minutes. మీకు ఏంటంటే ఫెయిల్ 2 minutes పడుతుంది. Failover time can also be affected by large uncommitted transactions when recovered. This is used adequately. సో పెద్ద డేటాబేస్ లో మీ తలకాయ నొప్పి వస్తుంది అనమాట యాక్చువల్ గా. So I have decided using 2 terminals, MySQL client and a while loop bash. I wanted to check what happens if I trigger a force to failover. So ఇతను ఏం చేశాడు, క్రియేట్ ఏ ప్రాక్సీ అన్నాడండి, ప్రాక్సీ క్రియేట్ చేస్తున్నాడు. ఐడల్ టైం మోడ్ వచ్చి 0.3 minutes ఇచ్చాడు యాక్చువల్ గా.
ఓకే, రిక్వెస్ట్ అని చెప్పి ఇక్కడ ఏం చేశాడు, టెస్ట్ టార్గెట్ కాన్ఫిగరేషన్ డేటాబేస్ ఇచ్చాడు. ఇతను ఏం చేస్తున్నాడు, ఏదో డేటా రాస్తున్నాడు అనమాట. వైల్ ట్రూ MySQL ఏదో రాస్తున్నాడు యాక్చువల్ గా. టెస్ట్ ఆర్డిఎస్ టెస్ట్ ప్రాక్సీ ఇలా డౌన్ చేస్తాడేమో చూద్దాం యాక్చువల్ గా. సో ఫర్ డిలే of 129 seconds for the and 21 seconds for the proxy, it is a significant difference, even better than the advertised 66%. సో లుక్స్ లైక్ ప్రాక్సీ ఈ విధంగా పనిచేస్తుంది. మీరు చూడండి, చదవండి ఒకసారి, ఒక ఐడియా వస్తుంది. యాక్చువల్గా నేను టెస్ట్ చేయలేదు, బట్ ఏంటంటే మీకు ఫెయిల్యూర్ టైమ్స్ తగ్గించడానికి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను యాక్చువల్గా. ఓకే, సో ఇదండి డేటాబేస్ గురించి. సో నెక్స్ట్ వచ్చి రేపటి సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి మనకి DynamoDB గురించి మాట్లాడాలండి. అయితే DynamoDB గురించి మాట్లాడడం అంటే ఏంటి? సో మనం సింపుల్ గా ఈ రోజు క్రియేట్ చేసిన ఒక డేటాబేస్ క్రియేట్ చేసేయడం కాదండి. మనం ఏంటంటే రేపటి సెషన్ లో ఇక్కడికి వచ్చి నాట్ ఓన్లీ ఇది అనమాట, నేను రేపు మీకు DynamoDB వాడి దాంతో పాటు నేను ఏం చేస్తానంటే లాంబ్డా యూస్ చేసి ఆ తర్వాత కిందకు వచ్చి మీకు ఓకే, సో ఇక్కడికి వచ్చి మీకు దీని పేరు ఏంటి, ఈ రౌట్ 50 సారీ ఏపీఐ గేట్వే యూస్ చేసుకొని ఇస్తాం అనమాట యాక్చువల్గా. ఓకే, సో ఈ మూడు చేసి మనం ఏం చేద్దామంటే యాక్చువల్గా ఒక సర్వర్లెస్ అప్లికేషన్ అంటారండి. ఆ సర్వర్ల అప్లికేషన్స్ లో మనం అంటే ఎక్కడ సర్వర్ లేకుండా S3 వాడి, ఏపీఐ గేట్వే, తర్వాత లాంబ్డా, ఆ తర్వాత DynamoDB వాడి, ఎక్కడ సర్వర్ వాడకుండా ఒక వెబ్ అప్లికేషన్ ఎలా రన్ చేయాలి అని చెప్పి నేను ఏం చేస్తానంటే రేపు మీకు చూపిస్తానండి. ఓకే, క్వశ్చన్స్ అండి మీదండి నరేందర్ చెప్పండి. రీడ్ రెప్లికా చేసినప్పుడు కావాలంటే అంటే యూజువల్గా ఇవ్వం, కానీ కావాలంటే మనం పబ్లిక్ IP ఇచ్చుకోవచ్చు కదండి, ఎందుకంటే రిపోర్ట్స్ అన్ని దానికి సార్. ఇప్పుడు రీడ్ రెప్లికా మనం ఒక జోన్ లో రిప్లికేట్ చేస్తున్నాము, అది సేమ్ AWS తో ఇన్ కేస్ ఏమైనా జరిగితే మనకి వేరే జోన్ లో కూడా అది అవైలబిలిటీ ఉంటుందా సార్? వేరే జోన్ లో ఏదండి రెండిట్లు ఇదేనా, narendradasri.m పైందా కిందదే? పైది గూగుల్ లోగో ఉంది చూడండి అదే. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చి ఒక్క నిమిషం. ఓకే, ఇది అన్నారు ఫెయిల్, నాకు అర్థం కాలేదండి. ఒకవేళ డౌన్ అయిపోతే ఏమడిగారు మీరు? రీడ్ రెప్లికా మనం వేరే రీజన్ లో ఒక జోన్ లో పెడుతున్నాము, నాకు కూడా ఇన్ కేస్ ఆ జోన్ కి ఏమన్నా అయిందంటే ఆ రీడ్ రెప్లికా అనేది అదర్ జోన్ లో మనకు అవైలబిలిటీ పోదు. ఎట్ట పోదు చెప్పండి, దానికి సెకండరీ లేదు కదా, ఎలా పోతుంది? ఓకే, మెయిల్ అండి, మెయిల్ అడ్రస్ నాకు కూడా అంటే కుదరదు, మెయిల్ కావాలి. పింగ్ చేశాను సార్, 2sat.aws. ఇక్కడ రాలేదే, చాట్ లో పెట్టాను ఎవ్రీవన్. ఓకే, ఓకే ఇచ్చానండి, చూసుకోండి. యాక్చువల్గా క్వశ్చన్స్ అండి. సో నేను ఏం చేస్తానంటే మనకి డేటాబేస్ ఇది అంటే మీకు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది తెలియాలి కదా. సో డేటాబేస్ వచ్చి మనకి నెక్స్ట్ ఈ రోజు రేపు డేటాబేస్ మాట్లాడతాము. ఫ్రైడే నుంచి నెక్స్ట్ 4 days 1 2 3 4 ఇది వచ్చి మనకి మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్. తర్వాత 1 2 3 4 వచ్చి మీకు ఐఏఎం అంటే రిమైనింగ్ ఉంటుంది, 3 సరిపోతుందండి. సో నెక్స్ట్ వచ్చి మీకు డెవలపర్ టూల్స్, తర్వాత బోటో, తర్వాత ఒక 2. సో 10th అయ్యే ఛాన్స్ లేదండి. సో ఇట్ మైట్ ఎండ్ అప్ మీకు సమ్వేర్ లైక్ 15th ఆ టైంకి పోవచ్చు అని నా ఉద్దేశం యాక్చువల్గా. ఎనీవే క్వశ్చన్స్ సార్ ఇది
డేటాబేస్ మాన్యువల్ క్రియేట్ చేసేది AWS అడ్మిన్. చెప్పండి. ఇది డేటాబేస్ క్రియేట్ చేసేది AWS అడ్మిన్ రోల్ గా వస్తుందా సార్? అంటే ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఒక డెవాప్స్ ఇంజనీర్ లేదా ఒక క్లౌడ్ ఇంజనీర్ రోల్ ఉంటుందా? మీ డెవాప్స్ ఇంజనీర్ అయితే అన్ని చేయాల్సి వస్తుందండి. డేటాబేస్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, అన్ని ఆటోమేట్ చేయాల్సి వస్తుంది, అన్ని చేయాల్సి వస్తుంది. ఓన్లీ డేటాబేస్ వాళ్ళకి సపరేట్ గా ఉండదు యాక్చువల్ గా. ఓకే. ఇది మాన్యువల్ గా స్కేల్ అప్ డౌన్ చేయొచ్చా అండి? ఇది సైజ్ డేటాబేస్ సైజ్ చేసుకోవచ్చు. యా, వై నాట్? మీరు మా సైజ్ మార్చుకోవచ్చు యాక్చువల్ గా. ఆటో స్కేలింగ్ అంటే ఐ మీన్ వన్స్ యూ రీచ్ దట్ థ్రెషోల్డ్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ స్కేల్ అదే అప్. అది స్టోరేజ్ కండి. అది మాన్యువల్ కూడా చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోలేం? వై నాట్? మీరు గూగుల్ చేయండి, తెలుస్తుంది. డాక్యుమెంటేషన్ చూడండి. అదే డేవాప్స్ నేర్చుకోవాలంటే మీరు చెప్పినవి కాకుండా అయినా స్క్రిప్టింగ్ నాలెడ్జ్ కానీ అట్లాంటిది ఉండాలండి? నేను ఆల్రెడీ స్క్రిప్టింగ్ చెప్తానండి దాంట్లో. మీకు షెల్ స్క్రిప్టింగ్, పవర్ షెల్ రెండు చెప్తాను దాంట్లో. కాబట్టి దాంట్లో మీరు స్టార్ట్ చేయొచ్చు నేర్చుకోవడం. ఓకే. సో డెవాప్స్ కి దీనికి ఓవర్లాప్ 15 days అండి, 15-20 days. ఎస్, అవునండి. అంటే మీకు డెవాప్స్ కోర్స్ చేయాలంటే కంపల్సరీగా మీకు IAM, AWS, EC2 తర్వాత VPC నెట్వర్క్స్ వచ్చి ఉండాలి. అది వచ్చి కోర్స్ అర్థం అవుతుంది యాక్చువల్గా. సో బట్ ఏంటంటే ఇంటర్వ్యూకి పోవాలంటే మాత్రం మీకు రెండు తెలిసి ఉండాలి అట్లీస్ట్, అసలు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే. డెవాప్స్ ఐ మీన్ ఎన్ని రోజులు అండి కోర్స్? అది కూడా 2 months పడుతుందండి. సార్ మాది అయిపోయిన తర్వాత మళ్ళీ 15 days గ్యాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు సార్ మా కోసం డెవాప్స్ మళ్ళీ? లేదండి, అట్లా ప్రతి బ్యాచ్ కింద స్టార్ట్ చేయనండి నేను. ఓకే, నేను ఎలా చేస్తానంటే మీకు డేటాబేస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ అంటే సో మీకు దీని పేరు డెవాప్స్ ఉందనుకోండి. నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 24th స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఇది స్టార్ట్ అయిందంటే ఎప్పుడు దాకా పోతుంది? August 24th దాకా పోతుంది యాక్చువల్గా. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీ బ్యాచ్ అయిపోయింది కాబట్టి మీ బ్యాచ్ సపరేట్గా స్టార్ట్ కుదరదు, టైం లేదు కదా, అట్లా చేయడం కుదరదు అనమాట. అట్లా పని చేయదు. సో కాబట్టి మీరు ఏదర్ August 24th జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఈ బ్యాచ్ లోనే జాయిన్ అవ్వచ్చు. మీ ఇష్టం మీకు. లేదా మొత్తం ప్రాక్టీస్ చేసుకుని నేను ఆగస్ట్ లో జాయిన్ అవుతాను, దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఎదురు మీ చాయిస్ అనమాట. ఏమేమి కవర్ చేస్తారు హర్ష? మీకోసం కంప్లీట్ చేస్తాను, ఒక నిమిషం ఆగండి. సిలబస్ ఇస్తాను, చాట్ లో పెడతాను. నెక్స్ట్ క్వశ్చన్స్ గైస్. డెవాప్స్ ఇంగ్లీష్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది హర్ష గారు? ఇప్పుడు ఈ AWS అయిన తర్వాత డెవాప్స్ ఇంగ్లీష్ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు కదా, కాన్ఫ్లిక్ట్ ఉండదు కదా మా బ్యాచ్ కు? సో ఇంగ్లీష్ వచ్చి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీకు నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అది వీకెండ్ బ్యాచ్ మాత్రమే. July 4th నుంచి స్టార్ట్ అవ్వచ్చు అండి. అది ఓన్లీ వీకెండ్ బ్యాచ్ మాత్రమే. అది మార్నింగ్ 7 to 8:30 సేమ్ రెగ్యులర్ లాగే, కొద్ది ఓన్లీ వీకెండ్ సాటర్డే సండే 3 hours ఉంటుంది. సో 6 hours ఫర్ వీకెండ్ అనమాట. మీకు 10 weekends పడుతుంది అది అయ్యేసరికి. ఓకే ఓకే. సో 3 hours మార్నింగ్ 7 to 10? అవునండి, బోత్ సాటర్డే అండ్ సండే. ఓకే, 7 to 10, 8:30 to 12:30, 1 o'clock మా టైం. ఓకే, మిడ్ నైట్ అయిపోతుంది బాగా మళ్ళీ. ఓకే, క్లౌడ్ ఇంజనీర్ గా వర్క్ చేసినప్పుడు మనకి డేటాబేస్ కూడా ఇంపార్టెంట్ మీరు చెప్పారు కదా? డిపెండ్స్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అయిపోతున్నాయి కదా చిన్నగా, మీకు రాను డేటాబేస్ సపరేట్, లైనెక్స్ సపరేట్ ఇలాంటివి పోతున్నాయి చిన్నగా యాక్చువల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి RDS డిప్లాయ్ చేసాం అనుకోండి, ఇక మేనేజ్ చేయడానికి ఏముంది మీకు అక్కడ? ఓన్లీ డేటాబేస్ ఒకటే మేనేజ్ కదా, వెనకంతా మేనేజ్డ్ బై AWS కదా. ఇంకా సపరేట్ నేను డేటాబేస్ అడ్మిన్ పెట్టాల్సిన పని ఏముంది చెప్పండి? ఇక్కడ అవసరం లేదుగా, అనవసరంగా రిసోర్స్ వేస్ట్ కదా. నాలెడ్జ్ సరిపోతుంది అంటే జనరల్ గా నాకు MySQL గానీ Oracle గానీ అస్సలు టచ్ లేదు. సో బేసిక్గా ట్రైనింగ్ పంపించడం ఏదో చేసుకుంటారండి, అంత మించి ఇంకా తప్పదు. ఇప్పుడు ఏంటంటే ఖర్చు తగ్గించుకోవాలా. ఇప్పుడు సపరేట్ డేటాబేస్ అడ్మిన్ పెడతారు, అతనికి ఫుల్ గా పని లేదనుకోండి, పరిస్థితి ఏంటి? మీరు రన్ చేసి 2-3 డేటాబేస్ల కోసం డేటాబేస్ అడ్మిన్ పెడితే పరిస్థితి వేస్ట్ కదా. అదేదో మీరే మేనేజ్ చేయమంటారు యాక్చువల్గా. డిపెండ్స్, కంపెనీ టు కంపెనీ మారుతుంది. పెద్ద కంపెనీ అయితే వాళ్ళకి స్టాండర్డ్ గా డేటాబేస్ టీమ్ అంతా ఉంటుంది కాబట్టి సపరేట్ గా ఇబ్బంది లేదు అందుకు. సార్ చిన్న డౌట్ సార్, మనకి వాల్యూమ్స్ చెప్పేటప్పుడు సిస్టమ్ డేటాబేస్, యూజర్ డేటాబేస్, టెంప్ ఫైల్స్, క్యాష్లో ఈ అంటే ఒక్కొక్క ఫైల్స్ ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటామని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్.
ఇన్ ద సేమ్ వే ఇక్కడ మరి సిస్టమ్ డేటాబేస్ అంటే యూజర్ డిఫైన్డ్ డేటాబేస్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా మరి మెమొరీ ఎందుకండి మొత్తం మేనేజ్ చేసేది AWS అయితే మీకు ఎందుకు అవన్నీ చెప్పండి. నాకు డేటాబేస్ పనిచేస్తుందా, నాకు అనుగుణంగా నేను చెప్పినట్టు పనిచేస్తుందా, అంతవరకు పర్ఫార్మెన్స్ వస్తుందా, అవన్నీ మీకు కావాల్సి వచ్చినప్పుడు మీరు సపరేట్గా సర్వర్ పెట్టి దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అవన్నీ మీ కంట్రోల్లో ఉండాలంటే మీరు AWSకి ఎందుకు ఇస్తున్నారు? ఈ తలకైన పని నాకు వద్దనే కదా మీరు AWSకి ఇస్తుంది. అక్కడ ఇవన్నీ నేను మేనేజ్ చేయదలుచుకోలేదు, మీరే AWS బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ మేనేజ్ చేసుకోండి, నాకు డేటాబేస్ మాత్రం నేను వాడుకుంటాను ఎందుకు చేస్తున్నారు? ఈ బాధలు వద్దనే కాదు. ఇవన్నీ నాకు కావాలనుకున్నప్పుడు మీరు RDS ఎందుకు సర్వర్ పెట్టుకోండి, సర్వర్ లోపల ఇవన్నీ కాన్ఫిగర్ చేసుకోండి, మీకు యాక్సెస్ ఉంటుంది. అది కదా చేయాల్సింది. క్వశ్చన్స్ అండి. 7 to 8:30 IST DevOps డైలీ బ్యాచ్ అయినా వీకెండ్ బ్యాచ్ అయినా, వీకెండ్ అయితే ఇంగ్లీషు, డైలీ అయితే తెలుగు. బ్యాచెస్ టైం అన్ని స్టేబుల్ కదా ఇప్పుడు అంటే మీకు ఒక్క నిమిషం. సో 7 o'clock కి స్టార్ట్ చేస్తాం కాబట్టి, ఎందుకంటే నాకు మళ్ళీ 11 o'clock కి క్యూబర్నెటిస్ క్లాస్ ఉంటుందండి. సాటర్డే ఉండదు, కానీ దాంట్లో కాన్ఫ్లిక్ట్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే నాకు కష్టం అనమాట, ఆ టైం దొరకదు. అందుకని 7 to 8:30 ఫిక్స్డ్ అనుకుంటే ఇంకంతే, పోవడమే. దాని గురించి మధ్యలో ఎక్కడ మార్పులు ఉండవు. ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, డైరెక్ట్ కనెక్ట్. ఈ RDS అనేది మనము ఇంతవరకు డిస్కస్ చేసినట్లు ఫస్ట్ అండి ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ వస్తుంది. ఎస్, దీంట్లో మాట్లాడింది ఏం మాట్లాడాము, స్టోరేజ్ కూడా ఉంది కదా, S3 ఉంది. దట్ ఈస్ ఆల్సో స్టోరేజ్, ఒక విధంగా ఆబ్జెక్ట్ స్టోరేజ్. అది కూడా ఒక ప్లాట్ఫామ్ సర్వీస్ అనుకోవచ్చు. మీరేం క్రియేట్ చేయట్లేదు కదా. ఈవెన్ EFS కూడా, NFS కూడా మీకు యు నాట్ డిప్లాయింగ్ ఎనీ సర్వర్స్, రైట్? ఆల్రెడీ ఉన్న సర్వీస్ గా వాడుకుంటున్నాం. యూ కెన్ కాల్ దట్ ఆల్సో యాస్ ఎ సర్వీస్ ఓన్లీ, రైట్? అది ఆప్షన్. లేదా బ్యాకప్ కూడా ఉంది కదా మీకు, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. బ్యాకప్ ప్లాట్ఫామ్ ఇస్తున్నాడు కదా, మీరేం క్రియేట్ చేసిన అవసరం లేకుండా రెడీమేడ్ ప్లాట్ఫామ్స్, అది కూడా ఉంటుంది. క్వశ్చన్స్ అండి. సార్, ఒక అప్లికేషన్ నుంచి డేటాబేస్ లోకి డేటా ఎలా వస్తుంది ఏమైనా చెప్తారా? అప్లికేషన్ నుంచి ఇంతలా నేను ఇక్కడ కనెక్ట్ చేసి డేటా ఎంట్రీ చేశాను కదండి. ఇక్కడ అర్థం కాలేదా నేను ఏం చేశాను? ఇది ఒక అప్లికేషన్ లాగా కనిపించలేదా మీకు? ఇప్పుడు నేను దీంతో ఎలా కనెక్ట్ అయ్యాను? మీకు ఆబ్వియస్ గా ఈ URL ఎండ్ పాయింట్ వాడి కనెక్ట్ అయ్యాను. అలాగే మీ అప్లికేషన్ కూడా ఏదైనా కూడా, జావా అయినా ఏదైనా కూడా దీనికి కనెక్ట్ అవుతుంది. ఎండ్ పాయింట్ ఉంది కదా, ప్రతి డేటాబేస్ ఎండ్ పాయింట్ దానికి కనెక్ట్ అయిపోయి మీరు లోపల యూజర్స్ క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు దీంతో కనెక్ట్ అయ్యి నేను యూజర్స్ కి, దీని లోపల ఇక్కడ యూజర్స్ క్రియేట్ చేసి మీ అప్లికేషన్ కి ఇవ్వచ్చు, వాళ్ళు కనెక్ట్ అవుతారు దాంతో. హర్షది డెవలపర్స్ మాత్రమే, అంటే డెవలపర్స్ మాత్రమే ఇది మనకు వర్క్ బెంచ్ వాడతారు కదా. యాక్చువల్లీ అడ్మిన్స్ వచ్చేసి డైరెక్ట్ మనం MySQL నుంచి కనెక్ట్ అవుతాం కదా. మీకు డిపెండ్స్ అండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి మీరు MySQL లోపల పోయి కనెక్ట్ చేయొచ్చు. అడ్మినిస్ట్రేటర్ వాళ్ళకి ఏది ఫిజిబుల్ అది దీని నుంచి కనెక్ట్ అయ్యొచ్చు. ఏదైతే నేను చెప్పండి, ఎదర్ వే ఇస్ ఫైన్ కదా. కంప్లీట్ గా ఒక అడ్మిన్ కి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది, వాళ్ళు ఏం చేయాలంటే చేయొచ్చు. క్వశ్చన్స్ అండి. వైల్ క్రియేటింగ్ RDS, మీరు మాస్టర్ అకౌంట్ క్రియేట్ చేసిస్తే తర్వాత DBA దానికి యాక్సెస్ చేస్తారు, అక్కడ నుంచి యూజర్ యాక్సెస్ ఆయన ఇష్యూ చేస్తారు కదండి. లేదా మీరే అన్నిటికీ ఆల్ ఇన్ వన్ అనుకోండి. బేసిక్ గా తమిళ్లో ఆల్ ఇన్ వన్ అలాగే సుందరం ఏదో అంటుంటారు ఒకటి, అన్ని మీరే అనుకోండి. ఆ కంపెనీ కానీ మీరే చేయాలి, ఇంకో దారి లేదు. ఇక్కడ మన త్రూ వైల్ క్రియేటింగ్ డేటాబేస్ వి కెనాట్ క్రియేట్ యూజర్స్ కదా, ఓన్లీ వన్ యూజర్. ఇక్కడ మీరు చెప్పింది కరెక్ట్. ఎస్, ఇక్కడ చేయలేరు. లాగిన్ చేసి లోపల MySQL వర్క్ బెంచ్ ద్వారా క్రియేట్ చేయాలి. ఇక్కడ మాత్రం మీకు అడ్మినే క్రియేట్ అవుతాడు, ఇక్కడ నుంచి మీరు ఏం చేయలేరు. క్వశ్చన్స్ అండి. చలో లెట్స్ స్టాప్ ఇట్ హియర్. రేపు కలుద్దాము. రేపు కలిసి మనం ఫర్దర్ గా విల్ డిస్కస్ అబౌట్ DynamoDB అండి. ఓకే, చలో, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. సీ యూ టుమారో సేమ్ టైమ్ గైస్, అండ్ బై.